Okay, so I think so we can start now, Andy. So first of all, guys, good evening and welcome to our session, Andy. So now voice మీ అందరికి క్లియర్ గా ఉందా? Can you please confirm in chat box once? మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఆఫ్ చేశాను. వెయిట్, లెట్ మీ గివ్ యూ వన్స్. ఓకే, ఫైన్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇప్పుడు డెమో స్టార్ట్ చేద్దామండి. సో డెమో జరిగినంతసేపు మీకు ఏంటంటే లైక్ మైక్ అనేది మ్యూట్ ఉంటుంది అనమాట. సో నేను డౌట్స్ అండ్ క్వైరీస్ అప్పుడు మీకు మధ్యలో అన్మ్యూట్ చేస్తూ ఉంటాను. సో మీరు డౌట్స్ అండ్ క్వైరీస్ అడగొచ్చు అనమాట. ఫైన్. సో మీ అందరికీ తెలుసు లైక్ మన కోర్స్ ఏంటంటే లైక్ డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ డెవాప్స్ అంటే ఏంటి, అసలు క్లౌడ్ అంటే ఏంటి, మనం డెవాప్స్ని క్లౌడ్ని ఎందుకు వాడాలి అన్న దాని గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే మీకు కంప్లీట్గా ఇవ్వబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ నేను డెవాప్స్ అంటే ఏంటో చెప్పే ముందు ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే లైక్ ఇక్కడ ఎవరికన్నా డెవాప్స్లో అసలు ఏం జరుగుతుంది, అసలు డెవాప్స్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు వాడతారు, క్లారిటీ ఉందా? లైక్ ఎనీ బేసిక్ పాయింట్ ఫ్రమ్ యువర్ ఎండ్. సో మీకు అన్మ్యూట్ ఆప్షన్ అయితే ఉందండి, ఇప్పుడు మీరు మాట్లాడచ్చు. లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా తెలిస్తే వాట్ ఈస్ డెవాప్స్ అండ్ వై వి నీడ్ టు యూజ్ ఇట్. సో ఐడియా లేదు ఎవరికి డెవాప్స్ అంటే ఏంటి, అసలు వీటిని ఎందుకు వాడాలని చెప్పేసి అని. ఫైన్, నేను చెప్తాను. నో ఐడియా. ఓకే, సో నేను చెప్తాను. డెవలప్మెంట్ సైడ్ అండ్ ఆపరేషన్స్ సైడ్. ఓకే, డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్ సైడ్. ఓకే, సో చాలా మందికి డెవాప్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి లైక్ డెవాప్స్ అంటే డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్ అని చెప్పి అంటారు. సో అసలు ఇది ఏం చేస్తున్నారు దాని మీద ఒక కంప్లీట్ క్లారిటీ విత్ సమ్ స్మాల్ డెఫినేషన్తో ఇస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవాప్స్ ని కనుక చూసినట్లయితే మనకి 2 టీమ్స్ ఉంటాయి, డెవలప్మెంట్ టీమ్ ప్లస్ ఆపరేషన్ టీమ్. ఇవి అందరికీ తెలిసిందే. ఓకే, సో డెవలప్మెంట్ టీమ్ ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్ చేస్తుంది. ఆపరేషన్ టీమ్ డిప్లాయ్, ఆపరేట్, మానిటర్ చేస్తుంది. ఇవేంటో చెప్పడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ ఒక్కటి కనుక మీరు ప్రాపర్గా విన్నట్లయితే అసలు మీకు డెవాప్స్ అంటే ఏంటి అని ఒక కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది అనమాట. గైస్, ఇక్కడ మీరు పైన చూసిన విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నట్లు ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఏంటి ఒక 10,000 రూపీస్ స్పెండ్ చేసి తను ఒక ప్రొడక్ట్ని కొందామని చెప్పి ఫిక్స్ అయ్యాడు. అదొక ఫోన్ అనుకుందాం మనం. అయితే ఇప్పుడు ఆ ప్రొడక్ట్ని తను కొనడానికి ఏంటి అంటే తనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి తను ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేయొచ్చు ఆ మొబైల్ని ఫర్ 10,000 రూపీస్, అండ్ ఇంకోటి అమెజాన్ నుంచి ఆర్డర్ చేయొచ్చు అనమాట అదే మొబైల్ని ఫర్ 10,000 రూపీస్. అయితే ఇక్కడ మనం ఫ్లిప్కార్ట్ నుంచి ఆ ఒక మొబైల్ ఆర్డర్ చేస్తే మనకి 5 డేస్లో డెలివరీ అవుతుంది. కానీ అదే ప్రోడక్ట్ని మనం అమెజాన్ నుంచి ఆర్డర్ చేస్తే మనకు 2 డేస్ పడుతుంది. మరి ఇప్పుడు మీరు ఆ పర్సన్ ప్లేస్లో ఉంటే మీరు ఫ్లిప్కార్ట్ చూస్ చేసుకుంటారా లేకపోతే అమెజాన్ చూస్ చేసుకుంటారా? విచ్ వన్ యూ ఆర్ గోయింగ్ టు చూస్? యూ కెన్ పింగ్ అండ్ కామెంట్ సెక్షన్ అండి. సో మీరైతే ఏం సెలెక్ట్ చేసుకుంటారు? సో మీరు అందరూ చూసినట్లయితే ఇక్కడ అమెజాన్ అనే సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ మెయిన్ రీజన్ సార్ అమెజాన్ ఎందుకు, ఫ్లిప్కార్ట్ కూడా మనకు అదే ప్రైస్కి ఇస్తుంది కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. గాయస్, ఇక్కడ మీరు గమనించినట్లయితే అమెజాన్ అనేది మనకి ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఏవైతే ఉందో ఆ ప్రొడక్ట్ని మీకు విత్ ఇన్ 2 డేస్లో డెలివరీ చేస్తుంది. బట్ వేరేస్ మీకు ఫ్లిప్కార్ట్ అనేది ఏవైతే ఉందో అదే వస్తువుని మీకు 5 డేస్లో డెలివరీ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీరు కనుక కంపేర్ చేసినట్లయితే మీకు క్లియర్గా కనపడుతుంది ఏమని చెప్పేసి. ఇక్కడ మనం ఫ్లిప్కార్ట్లో అయితే చాలా లేట్ అవుతుంది, అదేవిధంగా అమెజాన్ అయితే మనకి త్వరగా వస్తుందని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎట్లా అయితే ఇక్కడ మనకి త్వరగా డెలివరీ అవుతుందని చెప్పేసి మనం అమెజాన్కి వెళ్తున్నాము, సేమ్ రియల్ టైంలో కూడా ఏంటి అంటే కంపెనీస్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసే 10,000 రూపీస్కే మన ఒక ప్రొడక్ట్ ఏవైతే ఉందో అది త్వరగా మన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం. కానీ కంపెనీస్ ఏం చేస్తాయి, కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ని ఇన్వెస్ట్ చేస్తాయి అనమాట ఒక అప్లికేషన్ కోసం. సో ఇట్లా ఎట్లా అయితే మనం మన ప్రొడక్ట్ అనేది త్వరగా మన దగ్గరికి రావాలని కోరుకుంటాము, రియల్ టైంలో కూడా కంపెనీస్ అనేవి వాళ్ళ అప్లికేషన్ త్వరగా మార్కెట్లోకి రావాలని చెప్పేసి అట్లా కోరుకుంటాయి అనమాట, జస్ట్ లైక్ మనలానే. సో అయితే ఇప్పుడు ఒక అప్లికేషన్ని మనం మార్కెట్లోకి త్వరగా రిలీజ్ చేయాలంటే దానికి ఒక మెథడాలజీ ఫాలో అవుతాం. ఆ మెథడాలజీ పేరే డెవాప్స్ అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ అనేది ఇప్పుడు అర్థం అవ్వాలి. ఏమని, ఒక అప్లికేషన్ అనేది త్వరగా మార్కెట్లోకి రావాలంటే మనకి డెవాప్స్ అనేది కావాలని చెప్పేసి మీకు క్లారిటీ వచ్చింది. సో లెట్ మీ రైట్ సమ్ నోట్స్ ఫర్ యూ. సో గైస్, ఇక్కడైతే నేను మీకు నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ ద నోట్స్. సో డెవాప్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మెయిన్ పర్పస్ టు బ్రింగ్ ఆర్ టు రిలీజ్ అని చెప్తే బాగుంటుంది, టు రిలీజ్ అప్లికేషన్ వెరీ స్పీడ్లీ. సో మార్కెట్లోకి ఒక అప్లికేషన్ని త్వరగా రిలీజ్ చేయాలంటే స్పీడ్గా, అందుకు మనం వాడేదాన్ని డెవాప్స్ అంటూ ఉంటాం. అఫ్కోర్స్ మనకి డెవాప్స్ కాకుండా ఇంకా చాలా చాలా
మోడల్స్ ఉన్నాయి, అవేంటో మీకు నేను తర్వాత చెప్తాను. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇప్పుడు మీకు డెవాప్స్ అంటే ఒక అప్లికేషన్ ని మార్కెట్లోకి త్వరగా రిలీజ్ చేస్తుందని చెప్పి సో క్లారిటీ వచ్చింది. గైస్, ఎట్లా అయితే మన హ్యూమన్స్ కి ఒక లైఫ్ సైకిల్ ఉంటుందో అట్లానే ప్రతి ఒక్క అప్లికేషన్ ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్, ఇప్పుడు మనం పుట్టగానే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చిన్నప్పటి స్టేజ్ నుంచి లైక్ టీనేజ్, అడల్ట్ ఏజ్, ఓకే. సో ఇట్లా ఎట్లాగైతే మనకు ఒక డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయో అట్లానే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా ఏంటి అంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఆ స్టేజెస్ ఏంటి అంటే నేను మీకు క్లియర్గా చెప్తాను. సో లెట్ మీ గెట్ యూ ద స్టేజెస్ కాల్డ్ SDLC. ఎట్లయితే హ్యూమన్ కి లైఫ్ సైకిల్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఒక హ్యూమన్ లైఫ్ సైకిల్ తీసుకుందాం. ఎట్లయితే ఒక హ్యూమన్ కి లైఫ్ సైకిల్ ఉంటుందో ఎట్లా లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫాంట్, ఓకే. ఇన్ఫాంట్ అంటే లైక్ అప్పుడే పుట్టిన బేబీస్ ని ఇన్ఫాంట్ అంటాం అనమాట. నెక్స్ట్ చైల్డ్, నెక్స్ట్ టీన్, నెక్స్ట్ అడల్ట్, ఫైనల్ గా ఓల్డ్ ఏజ్ అనమాట. ఇట్లా ఎట్లాగైతే మనకు ఒక లైఫ్ సైకిల్ ఉంటుందో అట్లానే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ప్రతి ఒక్క అప్లికేషన్ ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది అనమాట. దాన్ని మనం షార్ట్ కట్ లో SDLC అంటాం. సో SDLC యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఓకే. సో దీన్ని మనం షార్ట్ కట్ లో SDLC అంటాం. సో గైస్, ఎట్లయితే ఒక బేబీ అనేది మనకు ఒక లైఫ్ సైకిల్ ఉంటుందో, బేబీకి ఇన్ఫాంట్, చైల్డ్, టీన్, అడల్ట్, ఓల్డ్ అని చెప్పేసి ఇట్లానే మనకి SDLCలో కూడా ఖచ్చితంగా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ లైఫ్ సైకిల్లో ఏమవుతుందంటే మనకు మేజర్గా 2 టీమ్స్ ఉంటాయి. ఒకటి డెవలప్మెంట్ టీము, ఇంకొకటి ఆప్స్ టీమ్ అనమాట. ఈ డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక అప్లికేషన్ కావాలనుకోండి, దానికి ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, ఈ యాక్టివిటీస్ అనేవి మనకి డెవలప్మెంట్ టీమ్ చేస్తుంది. అదేవిధంగా ఒకసారి యాక్టివిటీస్ అన్ని అయిపోయినాక ఆపరేషన్ టీమ్ ఏం చేస్తుంది, అప్లికేషన్ డిప్లాయ్, ఆపరేట్, మానిటర్ చేస్తుంది అనమాట. సో ఇట్లా ఏంటి అంటే ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనమాట. ఇట్లా ఇద్దరు కలిస్తేనే ఈ పర్టికులర్ ఒక అప్లికేషన్ ని మన ఎండ్ యూజర్ వరకు తీసుకురాగలరు, ఓకే. సో మనకి డెవాప్స్ అనేది ఎక్కడ వస్తుందంటే ఈ SDLC అనేది ఆటోమేట్ చేయడానికి వాడేదాన్ని డెవాప్స్ అంటాం. బేసిక్గా ఈ SDLC చాలా మాన్యువల్గా ఉంటుంది అనమాట. మాన్యువల్గా చేయడం వల్ల మనకి ఏంటంటే అప్లికేషన్ చాలా స్లోగా వస్తుంది మార్కెట్లోకి. బట్ ఈ స్లో ప్రాసెస్ని మనకి ఏంటి అంటే చాలా స్పీడ్గా డెవాప్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ డెవాప్స్. సరే సార్, ఇక్కడ మనమైతే డెవాప్స్ అనేది SDLCని ఆటోమేట్ చేస్తుందని చెప్పారు. సో ఇసలు SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇందులో 2 టీమ్స్ ఉంటాయి, ఒకటి డెవలప్మెంట్ టీమ్, ఇంకొకటి ఆపరేషన్ టీమ్. సో ఈ డెవలప్మెంట్ టీమ్ చేసే వర్క్స్ అన్ని మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ప్రొడక్ట్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మార్క్ జుకర్బర్గ్ అనుకుందాం, ఓకే. సో ఇప్పుడు నాకేంటి ఇన్స్టాగ్రామ్ అని ఒక అప్లికేషన్ లాంటిదాన్ని తయారు చేద్దాం అని చెప్పి నాకు ఒక ఆలోచన ఉందన్నమాట. సో అయితే ఏమవుతుందంటే ఇప్పుడు అప్లికేషన్ అనేది నేను తయారు చేయాలి అంటే నాకు ఒక క్లయింట్ని లైక్ ఒక కంపెనీని అప్రోచ్ అవ్వాలి. సో ఎప్పుడైతే మన దగ్గర ఒక క్లయింట్ వచ్చి నాకు ఇట్లాంటి అప్లికేషన్ కావాలి అంటాడో అప్పుడు మన కంపెనీలో ఉన్న ఆర్కిటెక్ట్స్ ఏం చేస్తారంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ దగ్గర నుంచి అతనికి ఎటువంటి అప్లికేషన్ కావాలి, అందులో ఏ సర్వీస్ ఉండాలో మొత్తం ఒక రిక్వైర్మెంట్ తీసుకుంటారనమాట. తీసుకున్నాక దానికి ఒక టీమ్ స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తారు. అంటే అట్లా ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి ఏ టీమ్ని తీసుకోవాలి, బ్యాక్ ఎండ్కి ఏ టీమ్ తీసుకోవాలి, క్లౌడ్కి ఏ టీమ్ తీసుకోవాలని చెప్పి ఇట్లా ఒక టీమ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసి వాళ్ళకి డిఫరెంట్ బాక్స్ ఇస్తారు. అదైనాక టెక్నాలజీ స్టాక్ అంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఏ ప్రోగ్రామింగ్ తీసుకోవాలి, డేటాబేస్కి ఏ కైనా డేటాబేస్ వాడాలి, అదేవిధంగా ఈ అప్లికేషన్ని హోస్ట్ చేయడానికి ఎటువంటి క్లౌడ్ ప్రొవైడర్ వాడాలి, ఇట్లా మనం టెక్నాలజీ స్టాక్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆ పర్టికులర్ అప్లికేషన్కి అయ్యే బడ్జెట్ కానివ్వండి, మనకు అప్లికేషన్ డెడ్ లైన్ కానివ్వండి, దానికి వాడే ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఇవన్నీ మనం ప్లానింగ్ అనే ఒక స్టేజ్లో చేస్తాం అనమాట. కానీ మనకున్న ఎక్స్పీరియన్స్కి ఏంటి అంటే మనం ఈ ప్లానింగ్ అనే స్టేజ్లో ఇన్వాల్వ్ అవ్వం. ఎందుకంటే ఈ ప్లానింగ్ అనే స్టేజ్ని మనకి ప్రతి కంపెనీకి ఒక టెక్నికల్ ఆర్కిటెక్ట్ లేకపోతే డెవాప్స్ ఆర్కిటెక్ట్స్ ఉంటారనమాట, ఈవెన్ ద క్లౌడ్ ఆర్కిటెక్ట్స్. సో ఇట్లాంటి పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి డిసిషన్ని తీసుకొని మనకైతే ఒక మంచి ప్లాన్ని బిల్డ్ చేస్తారు. ఒకసారి మళ్ళీ చెప్తా. ప్లానింగ్ అంటే ఒక అప్లికేషన్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ క్లయింట్ దగ్గర నుండి తీసుకొని దానికి ఎంతమంది కావాలి, ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడాలి, దానికి బడ్జెట్ ఎంత, టైం లైన్ ఏంటి, ఆర్కిటెక్చర్ ఏంటి, క్లౌడ్ ఏంటి, ఏం వాడాలని చెప్పేసి మొత్తం ఒక బ్లూ ప్రింట్ లాగా డిజైన్ చేస్తారనమాట. అలా ఒకసారి మనకి బ్లూ ప్రింట్ అనేది రెడీ అయినాక ఆ అప్లికేషన్కి మనం ప్రాపర్ కోడింగ్ అయితే రాయాలి. సో గైస్ మనకి ఏంటి అంటే కోడింగ్లో దాదాపు 900 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి. గైస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఒకటి రెండో కదండి, మనకి మహా తెలిస్తే బాగా రిపీటెడ్గా మనం ఏమి వింటాం, జావా, పైథాన్,
రియాక్ట్, డాట్ నెట్, ఇవి మనం ఎక్కువగా రిపీటెడ్గా వినే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట. కానీ మనం ఏంటి అంటే ఒకసారి సాఫ్ట్వేర్ యొక్క హిస్టరీ మొత్తం తిరిగేస్తే దాదాపు మనకి 900 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. బట్ వాటిల్లో మనకు కావాల్సిన కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఫ్రంట్ ఎండ్కి నాకు ఏం ఫ్రేమ్వర్క్ కావాలి, బ్యాక్ ఎండ్కి ఏం ఫ్రేమ్వర్క్ కావాలని సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం అయితే నేను అప్లికేషన్కి కోడ్ రాస్తాను. ఎప్పుడైతే మనకి కోడింగ్ అనే ఫేజ్ అయిపోతుందో నెక్స్ట్ మనకి బిల్డ్ అనే ఒక ఫేజ్ వస్తుంది. ఈ బిల్డింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే అప్లికేషన్ని ప్యాక్ చేయడం. ఒకసారి డెవలపర్ అనేవాడు కోడ్ రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ కోడ్కి డిపెండెన్సీ యాడ్ చేయాలి. ఇప్పుడు కోడ్కి ఏంటంటే అంటే మైట్ బి మీకు కోడింగ్ గురించి ఐడియా లేకపోతే చెప్తున్నాను. ప్రతి కోడ్కి కొన్ని డిపెండెన్సీ ఉంటుందన్నమాట. లైబ్రరీస్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, వాటి మొత్తాన్ని కలిపి ప్యాక్ చేయడమే బిల్డింగ్ అంటాం అనమాట. అంటే ఆ అప్లికేషన్కి కావాల్సిన ప్రతి ఒక్క డిపెండెన్సీ, దానికి కావాల్సిన ఫ్రంట్ ఎండ్ ఇమేజెస్ కానివ్వండి, బ్యాక్ ఎండ్ కోడ్స్ కానివ్వండి, దానికి ఉపయోగించే లైబ్రరీస్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, వీటన్నిటిని కలిపి మనం ఒక దగ్గర ప్యాక్ చేస్తాం అనమాట. దాన్నే మనం బిల్డింగ్ అనే ప్రాసెస్ అంటాం. ఒకసారి అప్లికేషన్ మనం బిల్డ్ చేసినాక ఫైనల్గా అప్లికేషన్ ప్రాపర్గా వర్క్ అవుతుందో చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు నేను క్యాలిక్యులేటర్ అని ఒక అప్లికేషన్ బిల్డ్ చేశాను. ఇప్పుడు 2+2 వాల్యూ ఇస్తే నాకు 4 రావాలి. బట్ అలా కాకుండా ఇప్పుడు నేను 2+2 ఇస్తే 22 వచ్చింది అనుకోండి, నాకు అప్లికేషన్ వర్క్ అవుతుంది. బట్ ప్రాపర్గా వర్క్ అవుతుందంటే ప్రాపర్గా వర్క్ అవ్వట్లా. మనం ఇక్కడ అప్లికేషన్ని క్రియేట్ చేయడానికంటే ముందు అది ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే కొన్ని ఫంక్షన్స్ రాయాలన్నమాట. సో అప్లికేషన్ మన దగ్గరకు వచ్చినాక అది ప్రాపర్గా వర్క్ అవుతుందా, అందులో ఉన్న బగ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే పర్ఫార్మెన్స్ ఏమైనా స్లోగా ఉందా, అది క్లయింట్ రిక్వైర్మెంట్ తగినట్టు సాటిస్ఫై చేస్తుందా, అండ్ సెక్యూరిటీ ఉందా, ఇవన్నీ మనం ఏంటి అంటే టెస్టింగ్ అనే ఫేజ్లో చూస్తాం అనమాట. సో ఈ 4 ఎవరంటే డెవలపర్స్ చేస్తారు మళ్ళీ. సో మళ్ళీ చెప్తున్నా, డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తుందంటే మనకి ప్లానింగ్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని తర్వాత అప్లికేషన్ కావాల్సిన కోడ్ రాస్తుంది, దాని తర్వాత అప్లికేషన్ బిల్డ్ చేస్తుంది డిపెండెన్సీతో పాటు, ఫైనల్గా అప్లికేషన్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందో చెక్ చేస్తుంది అనమాట. సో ఈ 4 ఎవరి యాక్టివిటీస్ అంటే డెవలపర్ యాక్టివిటీస్. సో ఇవన్నీ మనకి ఏంటి అంటే ఆర్గనైజేషన్లో డెవ్ టీమ్ చూసుకుంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ మనకి ప్లాన్, కోడ్, బిల్డ్, అదేవిధంగా టెస్ట్ అనమాట. సో గైస్ ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్ యాక్టివిటీస్ అన్ని మీకు క్లియరా? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ క్లియర్ ఆర్ నాట్? ఇంతవరకు క్లారిటీ వచ్చిందండి మీకు? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్? సో సెషన్ అనేది చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది అనమాట గైస్. సో నేను మీకు ప్రతి 5 minutesకి ఒకసారి రెస్పాన్స్ అడుగుతూ ఉంటా. సో మీకు క్లియరా కదా జస్ట్ మెన్షన్ చేయండి నాకు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ పైన, ఒకవేళ మీకు క్లియర్ కాకపోతే నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే సార్, ఇప్పుడు మనకైతే డెవలప్ యాక్టివిటీస్ క్లియర్ అయిపోయినాయి కదా. సో ఇక నెక్స్ట్ మనకి సెకండ్ టీమ్ ఏంటి, ఆప్స్ టీమ్ అనమాట. ఒకసారి డెవలపర్ దగ్గర నుంచి మనకి కోడ్ వచ్చినాక ఆ కోడ్ అనేది నెక్స్ట్ మనం ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది ఆపరేషన్ టీం వాళ్ళు మనకి వర్క్ చేస్తారనమాట దాని మీద. సో ఈ ఆపరేషన్ టీంలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే యాక్టివిటీ ఏంటి, డిప్లాయ్మెంట్ అనమాట. సో బేసికల్లీ అసలు డిప్లాయ్మెంట్ అంటే ఏంటో మీకు అందరికీ చెప్తాను, క్లియర్గా వినండి గైస్. ఇనీషియల్గా ఎప్పుడన్నా ఒక డెవలపర్ అనేవాడు కోడ్ రాసినప్పుడు ఒక అప్లికేషన్కి, ఆ కోడ్ అనేది మనకు లోకల్ ల్యాప్టాప్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ కోడ్ రాశాను అనుకోండి, అది నా ల్యాప్టాప్లో ఉంటుంది అనమాట. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డేకి అప్లికేషన్ నేను ఎవరికి ఇవ్వాలి, యూజర్కి ఇవ్వాలి. సో అలాంటప్పుడు ఇప్పుడు అప్లికేషన్ నా లోకల్ ల్యాప్టాప్లో ఉంది కాబట్టి ఆ యూజర్ని వచ్చి అరే బాబు నువ్వు అప్లికేషన్ వచ్చి నా లోకల్ ల్యాప్టాప్లో వాడుకో అని చెప్పి మనం చెప్పలేం. ఎందుకంటే మనకి కొన్ని వేల మంది యూజర్లు ఉంటారు కాబట్టి అప్లికేషన్కి అందరికీ మన ల్యాప్టాప్ని ఇవ్వలేం కదా. సో అందుకు మనం ఏం చేస్తామంటే డెవలపర్ రాసిన కోడ్ ఏవైతే ఉందో అది మనం సర్వర్లో పెడతాం అనమాట. ఓకే, సో అట్లా సర్వర్లో పెట్టినప్పుడు ఆ ఎవరైతే అప్లికేషన్ వాడాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ ఒక మొబైల్స్ నుంచి కానివ్వండి, ల్యాప్టాప్ నుంచి కానివ్వండి, పీసీ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచైనా వాళ్ళు ఆ ఒక అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఒక ప్రాసెస్ని ఏంటి అంటే మనం డిప్లాయ్మెంట్ అంటాం అనమాట. డిప్లాయ్మెంట్ ఒక డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ద అప్లికేషన్ ఆన్ ఏ సర్వర్. అంటే ఒక అప్లికేషన్ని లోకల్ ల్యాప్టాప్లో ఉన్న ఒక అప్లికేషన్ని సర్వర్లో ఇన్స్టాల్ చేయడమే దాన్ని మనం డిప్లాయ్మెంట్ అంటాం. ఎందుకు ఇన్స్టాల్ చేయాలి సర్వర్లో? సర్వర్లో కనుక మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేయలేకపోతే యూజర్లో అప్లికేషన్ వాడలేరు అనమాట. సో అందుకు ఒకసారి అప్లికేషన్ సర్వర్లో పెట్టామనుకోండి, ప్రతి ఒక్క యూజరు వాళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ గ్యాడ్జెట్స్ లైక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మనకి మొబైల్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, పీసీ కానివ్వండి, ట్యాబ్స్ కానివ్వండి, ఎక్కడి నుంచైనా అప్లికేషన్ని ప్రాపర్గా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో దీన్నే మనకి డిప్లాయ్మెంట్ అంటాం అనమాట. సో మీకు ఈ సెషన్ అవగానే రికార్డింగ్ వస్తుంది, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో గైస్ ఈ డిప్లాయ్మెంట్ ఒక డెఫినేషన్ అనేది మీకు ఇక్కడ రాస్తున్నా స్టార్టింగ్లోనే. డిప్లాయ్మెంట్
ఇది మనం బాగా వినపడే పేరు అనమాట. మనకి డెవాప్స్ లో కనుక మీరు వర్క్ చేసినట్లయితే మీకు ఎక్కువగా వినపడే పేరు ఇది. డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ అప్లికేషన్ టు సర్వర్. అంటే ఒక అప్లికేషన్ ఒక సర్వర్ లో ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ ని మనం డిప్లాయ్మెంట్ అంటాం. సో దట్స్ ఇట్. సో సారీ, ఐ థింక్ మీకు ఎంటైర్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. వెయిట్, ఇదిగోండి ఇక్కడ రాశాను. డిప్లాయ్మెంట్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ద అప్లికేషన్ టు ద సర్వర్. సో అది మనకి ఎవరు చేస్తారు? ఆపరేషన్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఒకసారి ఆ వర్క్ అయినాక నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఆపరేట్ చేయాలన్నమాట. ఆపరేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే సింపుల్ గా సర్వర్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి, అప్లికేషన్ ని సర్వర్లో ఇన్స్టాల్ పెట్టడం దగ్గర నుంచి, ఆ సర్వర్ ని మెయింటైన్ చేయటం, అంటే దానికి ఏమైనా ఇష్యూ వస్తే ఆ ఇష్యూ రిజాల్వ్ చేసుకోవటం, దాన్ని హోస్ట్ చేయటం, ప్రతి ఒక్క దాన్ని మనమే మెయింటైన్ చేసుకోవాలి. దీన్ని ఆపరేట్ అంటాం అనమాట. ఆపరేట్ అంటే సర్వర్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి ఆ సర్వర్లో డిప్లాయ్ చేసేంత వరకు మధ్యలో ఏవైతే ప్రాసెస్ జరుగుతుందో అందులో ఓఎస్ ఇన్స్టాల్ చేయడం కానివ్వండి, హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ కానివ్వండి, ఈ మొత్తం స్టేజ్ని ఆపరేట్ అంటారు అనమాట. సో దీన్ని కూడా మనం ఆప్స్ టీమ్ వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఫైనల్ గా మనకి అప్లికేషన్ డిప్లాయ్ అయినాక దాన్ని ప్రాపర్ గా మానిటర్ చేయాలి. మానిటర్ అంటే ఏంటి? ఇప్పుడు నా ఒక అప్లికేషన్ అనేది ఫస్ట్ 100 యూజర్స్ ఉన్నప్పుడు ఎలా వర్క్ అవుతుంది, ఆ 100 యూజర్స్ కాస్త 1000 మెంబర్స్ అయినప్పుడు ఎలా వర్క్ అవుతుంది, సర్వర్ మీద ఏమైనా లోడ్ ఎక్కువ పడుతుందా, అప్లికేషన్ ప్రాపర్ గా ఫంక్షన్ అవుతుందా లేదా అనే దాన్ని మనం మానిటరింగ్ అనే ఫేజ్ లో చెక్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ మూడు ఏంటి అంటే ఆప్స్ టీమ్ ఒక వర్క్. మళ్ళీ చెప్తున్నాం, ఆప్స్ టీమ్ ఒక వర్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ అంటే ఒక లోకల్ ల్యాప్టాప్ లో లోకల్ ల్యాప్టాప్ లో ఉండే కోడ్ ని తీసుకెళ్లి సర్వర్ లో ఇన్స్టాల్ చేయడమే మనం డిప్లాయ్మెంట్ అంటాం అనమాట. సో దాని వల్ల ఏంటి అంటే యూజర్లు అందరూ అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఆపరేట్ అంటే ఒక పర్టికులర్ సర్వర్ ని మనం క్రియేట్ చేయడం దగ్గర నుంచి దాన్ని కాన్ఫిగర్ చేయడం, రన్ చేయడం మొత్తం మనమే చూసుకోవాలి. దీన్నే ఆపరేట్ అనే ఫేజ్ తో పిలుస్తాం. అండ్ ఫైనల్ గా అప్లికేషన్ డిప్లాయ్ అయినాక ఆ అప్లికేషన్ వాడుతున్న యూజర్స్ కి ప్రాపర్ గా అప్లికేషన్ వెళ్తుందా, సర్వర్ లో ఏమైనా ఇష్యూ ఉందా, లేకపోతే అప్లికేషన్ లో ఏమైనా ఇష్యూ ఉందా అని చెప్పేసి మనం కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ ఉంటాం. సో టోటల్ గా ఏంటి అంటే ఈ 7 స్టేజెస్ ని కలిపి మనం SDLC అంటాం అనమాట. సో ఆపరేషన్ టీమ్ వచ్చేసరికి మనకి ఏం వర్క్ చేస్తుంది? వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిప్లాయ్ చేస్తారు అప్లికేషన్ ని. సో డిప్లాయ్మెంట్ అయినాక నెక్స్ట్ దే విల్ గో ఫర్ ఆపరేట్ అండ్ ఫైనల్లీ దే విల్ గో ఫర్ మానిటరింగ్ అనమాట. మానిటర్. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ని కలిపే మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం. సో ఇక్కడ డెవాప్స్ యొక్క పని ఏంటి? ఈ SDLC మొత్తాన్ని ఆటోమేట్ చేయడమే సాఫ్ట్వేర్ లైక్ డెవాప్స్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇది గైస్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. SDLC అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఇందులో మనకి 2 టీమ్స్ ఉంటాయి, డెవ్ టీమ్ అండ్ ఆప్స్ టీమ్. ఓకే, సో వీళ్ళ యొక్క రెస్పెక్టెడ్ వర్క్ ఏంటి అంటే డెవలప్మెంట్ టీమ్ అనేది మనకి ప్లానింగ్, కోడింగ్, బిల్డింగ్, టెస్టింగ్ చేస్తుంది. డిప్లాయ్మెంట్, ఆపరేట్, మానిటర్ మనకు ఆపరేషన్ టీమ్ చేస్తాయి అనమాట. ఇలా 2 టీమ్స్ అనేవి ప్రాపర్ గా వర్క్ అయినప్పుడు మాత్రమే మనకు అప్లికేషన్ కి ఎండ్ యూజర్ వరకు వస్తుంది అనమాట. సరే సరే, మీరేమో ఇక్కడ SDLC అనేది ఇంత లెంతీగా చెప్పారు. ఒకవేళ రేపు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు ఇది పొరపాటున గుర్తుకు రాకపోతే దాన్ని అప్పుడు ఎలా మెయింటైన్ చేయాలంటే చెప్తాను చూడండి. మీకు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తానండి. ఆ ఒక చిన్న షార్ట్ కట్ ద్వారా ఏంటి అంటే మీకు ఈ కంప్లీట్ SDLC అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ కట్ మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రికెట్ గురించి మాట్లాడుకుంటే మనకి క్రికెట్లో ఒక ఫేవరెట్ అపోనెంట్ ఉంటుంది. అది మనందరికీ తెలుసు, పాకిస్తాన్ అని చెప్పేసి. సో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేరు PCB అనమాట. అదేవిధంగా మనం చిన్నప్పటి నుంచి ఫేవరెట్ కార్టూన్ ఏది అంటే ఆర్గ్యుమెంట్ లేకుండా సింపుల్గా అందరూ టామ్ అండ్ జెరీ అని చెప్తారు. సో టామ్ అని రాస్తున్నా. సార్ అదేంటి సార్ మీరు SDLC గురించి చెప్తానని చెప్పేసి పాకిస్తాన్ గురించి టామ్ అండ్ జెరీ గురించి చెప్తున్నారంటే, సో ఈ ఒక్క లాజిక్ గుర్తుంచుకుంటే మనకి కంప్లీట్ SDLC ఈజీగా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ పేరు టామ్ అనుకుందాం. సో ఇదే మనకి SDLC షార్ట్ కట్. అదేంటి సార్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక డైరెక్టర్ టామ్ అయితే ఇది SDLC ఎలా అవుతుందంటే, ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం SDLCలో మాట్లాడుకున్నట్టయితే మనకి స్టేజెస్ ఏమున్నాయి? ప్లాన్, P ఫర్ ప్లాన్, C ఫర్ కోడ్, B ఫర్ బిల్డ్, T ఫర్ టెస్ట్, D ఫర్ డిప్లాయ్, O ఫర్ ఆపరేట్, M ఫర్ మానిటర్. అంటే మీకు ఒక చిన్న షార్ట్ కట్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక డైరెక్టర్ టామ్ అని గుర్తుంచుకుంటే మనకి SDLC షార్ట్ కట్ వచ్చేసిందా లేదా అండి ఇక్కడ? సో అట్లా అనమాట. ఈ విధంగా ఏంటి అంటే మనం ఇట్లా షార్ట్ కట్ ద్వారా చాలా డిఫికల్ట్‌గా ఉన్న కాన్సెప్ట్స్ కూడా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. సో షార్ట్ కట్ అందరికీ క్లియరా అండి? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇస్ ద షార్ట్ కట్ క్లియర్ ఆర్ నాట్?
ఓకే. సో గాయ్స్ ఇక్కడ క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటో మీకు నేను చెప్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే. ఓకే. సో యూ గాట్ సమ్ క్లారిటీ. సరే సార్, ఇప్పుడు ఎస్డిఎల్సి గురించి చెప్పారు కదా. సో ఇక్కడ మనకి మేజర్గా ఇష్యూ ఏమొస్తుందో చెప్తానండి. ఎస్డిఎల్సి అనేది బాగానే రన్ అవుతుంది, కానీ ఇక్కడ మనకి రియల్ టైంలో ఏంటి అంటే అన్నీ మనం అనుకున్నట్టు వర్క్ అవ్వవు అనమాట. సో మీరు రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే డెవలపర్ ఏం చేస్తాడు, కోడ్ని రాసి తన ల్యాప్టాప్లో పెట్టి అది ప్రాపర్గా వర్క్ అవుతుందో చెక్ చేస్తాడు. సో ఇనిషియల్గా మనకి కోడ్ వర్క్ అవుతుంది, కానీ ఎప్పుడైతే అదే కోడ్ ఆపరేషన్ టీం వాళ్ళకి ఇస్తాడో ఈ ఆపరేషన్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే సర్వర్ క్రియేట్ చేసి దాన్ని అక్కడ డిప్లాయ్ చేయాలి. ఏ కోడ్ అయితే డెవలపర్ ఒక లోకల్ ల్యాప్టాప్లో వర్క్ అవుతుందో ఆ కోడ్ ఆపరేషన్ టీంకి ఇచ్చినప్పుడు వీళ్ళు డిప్లాయ్ చేసినప్పుడు అది సర్వర్లో వర్క్ అవ్వదు. సో దీనివల్ల ఏమవుతుందంటే డెవలపర్ టీం ఏమంటారు, అరే బాబు కోడ్ నా దగ్గర లోకల్ ల్యాప్టాప్లో బాగానే వర్క్ అయింది, కానీ ఎప్పుడైతే నేను నీకు కోడ్ ఇచ్చానో అది ప్రాపర్గా వర్క్ అవట్లేదు, నీకు సరిగ్గా పనిచేయడం రాదు, అందుకే నా కోడ్ మొత్తం లైక్ చెడగొట్టేశావు, నా కోడ్ ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి డెవలపర్ టీం ఆపరేషన్ టీం అంటారనమాట. ఆపరేషన్ టీం వాళ్ళు ఏమంటారు, నాకు కోడ్ రాయటం వస్తే నేనే డెవలపర్గా వర్క్ చేస్తాను కదా, నేను అసలు కోడ్ని టచ్ కూడా చేయలేదు, నువ్వే ఎక్కడో మిస్టేక్ చేసావు, అందుకే సర్వర్లో వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆపరేషన్ టీమ్ డెవలప్మెంట్ టీం మీద కంప్లైంట్ ఇస్తారనమాట. సో ఇట్లా ఇద్దరు కలిసి పనిచేయాల్సిన చోట ఏంటి అంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో గొడవలు అవుతాయి. ఎందుకు? ప్రాపర్గా అప్లికేషన్ వర్క్ అవ్వకపోవడం వల్ల. సో ఇక్కడ మనకి మెయిన్గా ఏంటి అంటే వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేయకపోవడం వల్ల చాలా చాలా వీళ్ళకి మధ్యలో ఏంటి అంటే చాలా కన్ఫ్యూజన్ వచ్చేసి ప్రాపర్గా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అప్లికేషన్ అనేది చాలా స్లోగా వచ్చేది అనమాట మార్కెట్లోకి. ఇప్పుడు ఎస్డిఎల్సి అంటే వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తేనే మనకు మార్కెట్లోకి అప్లికేషన్ రావాలి, కానీ వాళ్ళు కలిసి పని చేయకుండా ఏంటి అంటే ఇప్పుడు ఇలా ఒకరితో ఒకరు గొడవ పడుతుంటే అప్లికేషన్ మార్కెట్లోకి రాదు. సో ఇక్కడ మనకి మేజర్ రీజన్ ఏమైందంటే ఈ డెవలప్మెంట్ టీం అనేది సపరేట్గా వర్క్ చేయాలి, ఆపరేషన్ టీం అనేది సపరేట్గా వర్క్ చేయాలి. సో ఈ రెండు టీమ్స్ అనేవి సపరేట్గా వర్క్ చేయడం వల్ల ప్రాపర్గా వీళ్ళకి మధ్యలో కమ్యూనికేషన్ ఉండేది కాదనమాట. ఆ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల చాలా చాలా ఇష్యూ వచ్చేది. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇందాక చూసుకున్న స్లైడ్లో డెవలపర్కి లోకల్ ల్యాప్టాప్లో అప్లికేషన్ వర్క్ అయింది, బట్ ఆ అప్లికేషన్ అనేది సర్వర్లో ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే డెవలపర్ వర్క్ చేసింది జావా అప్లికేషన్ అనమాట. సో అంటే ఇప్పుడు ఆ కోడ్ రన్ అయ్యి అప్లికేషన్ ప్రాపర్గా రన్ అవ్వాలి అంటే లోకల్లో మనం జావా అనే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. అది మనోడికి తెలుసు డెవలపర్కి. కానీ ఇప్పుడు ఈ ఆపరేషన్ టీం వాళ్ళకి ఏంటి, అది జావా అప్లికేషన్, దీనికి జావా కావాలని చెప్పేసి మన డెవలపర్ చెప్పలేదు. సో ఇట్లా చెప్పకపోవడం వల్ల ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల సో వీళ్ళకి చాలా చాలా ఇష్యూ వచ్చేదన్నమాట. ఒకవేళ వీరు డిఫరెంట్ టీమ్స్లో కాకుండా ఇద్దరు కలిపి ఒకటే టీంలో వర్క్ చేసినట్లయితే వాళ్ళకి కమ్యూనికేషన్ బ్రేక్ వచ్చేది కాదు. సో ఎప్పుడైతే ఇలా డెవలప్మెంట్ టీము ఆపరేషన్ టీము సపరేట్గా వర్క్ చేయకుండా కలిపి వర్క్ చేస్తుందో అప్పుడే దాన్ని మనం డెవాప్స్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. ఎందుకు సార్ కలిసి వర్క్ చేయాలంటే కలిసి వర్క్ చేయకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి చాలా చాలా మిస్టేక్స్ జరుగుతాయి, అల్టిమేట్గా అప్లికేషన్ చాలా స్లోగా వస్తుంది మార్కెట్లోకి. అలా కాకుండా ఉండటానికి మనం ఏంటి అంటే ఇద్దరిని కలిపి ఒకటే టీమ్గా చేస్తే కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా అప్లికేషన్ మార్కెట్లోకి వస్తుంది. సో అలా చేసినప్పుడు వచ్చే టీమే డెవాప్స్ అనమాట. సో గైస్, డెవాప్స్ అంటే డెవలప్మెంట్ టీమ్ ప్లస్ ఆపరేషన్ టీమ్. ఎందుకు వీళ్ళు కలిసి వర్క్ చేయాలంటే కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా అప్లికేషన్ త్వరగా రావడానికి మార్కెట్లోకి వీళ్ళని కలిపి ఒకటే టీంలో మనం పెట్టి వర్క్ చేయించాలన్నమాట. సో అయితే ఇక్కడ చాలా మందికి వచ్చేది ఏంటి అంటే అసలు డెవాప్స్ అనేది ఒక టూలా లేకపోతే టెక్నాలజీ లేకపోతే ఒక ఫ్రేమ్ వర్క్ అని చెప్పి ఒక డౌట్ రావచ్చు. సో డెవాప్స్ అనేది ఒక టూల్ కాదండి, అండ్ మోర్ ఓవర్ ఇది ఒక టెక్నాలజీ కాదు, అండ్ మోర్ ఓవర్ ఇది ఒక ఫ్రేమ్ వర్క్ కూడా కాదు. డెవాప్స్ అనేది ఒక మెథడాలజీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెథడాలజీ అంటే మనం ఎలా అయితే థింక్ చేసి వర్క్ చేస్తామో దాన్నే మనం మెథడాలజీ, ఇట్స్ ఏ మెథడ్ ఆఫ్ డూయింగ్ ద వర్క్ అనుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ డయాగ్రామ్లో వీళ్ళందరూ డెవలపర్లు, టెస్టర్లు, అదేవిధంగా ఐటీ అడ్మిన్స్, అదేవిధంగా డేటాబేస్ ఇంజనీర్స్. కానీ వీళ్ళందరినీ ముందు నడిపిస్తుంది ఎవరు? డెవాప్స్ ఇంజనీర్. ఎందుకంటే ఈ పర్టికులర్ డెవాప్స్ ఇంజనీర్ అనేవాడు ఖచ్చితంగా డెవలపర్స్తోను, టెస్టర్తోను అండ్ మిగతా కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క టీంతో కలిపి వర్క్ చేయాలి. ఎప్పుడైతే మనోడు అందరితో కమ్యూనికేట్ అయ్యి ప్రాపర్గా వర్క్ చేస్తాడో అప్లికేషన్ అనేది అప్పుడే ప్రాపర్గా మార్కెట్లోకి వస్తుంది. సింపుల్గా ఒక ఇండియన్ టీంకి కెప్టెన్ అనేవాడు ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి డెవాప్స్ అనేవాళ్ళు అంతే ఇంపార్టెంట్. ఒకవేళ వీళ్ళే కనుక లేకపోతే మనకి మార్కెట్లోకి ఎటువంటి అప్లికేషన్ అయితే రాదండి. సో దిస్ ఈజ్ వాట్ ద ప్రొఫైల్ ఆఫ్ డెవాప్స్. మళ్ళా చెప్తున్నాను, డెవాప్స్ ఇంజనీర్ లేకపోతే మార్కెట్లోకి అప్లికేషన్స్ రావు. దిస్ ఇస్ ద మేజర్ పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అనమాట. సరే ఇక్కడ మీరు డెవాప్స్ గురించి చెప్తున్నారు, బాగానే ఉంది.
మరి దీని యొక్క లోగో వచ్చేసరికి ఇన్ఫైనైట్ సింబల్తో ఉంటుంది. ఎందుకు ఇన్ఫైనైట్ సింబల్తో ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా. బట్ దానికంటే ముందు ఎస్డిఎల్సికి డెవాప్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. గైస్ మీరు ఎస్డిఎల్సి గురించి మాట్లాడినప్పుడు ప్లానింగ్, కోడింగ్, బిల్డింగ్, టెస్టింగ్ ఉంది. అదేవిధంగా డిప్లాయ్మెంట్, ఆపరేట్, మానిటరింగ్ ఉంది. కానీ ఇక్కడ రిలీజ్ అనే స్టేజ్ ఎస్డిఎల్సిలో లేదు. సో ఎస్డిఎల్సికి డెవాప్స్కి తేడా ఏంటి అని అడిగినప్పుడు రిలీజ్ అనే ఒక స్టేజ్ ఉంటే అది మనకి డెవాప్స్. ఒకవేళ ఆ స్టేజ్ లేకపోతే అది మనకి ఎస్డిఎల్సి అనమాట. అసలు ఈ డెవాప్స్కి ఇన్ఫైనైట్ లోగో ఎందుకు వచ్చిందని చెప్పేసి చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. ఈ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడానికి ఏంటి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్ అని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అని ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎస్డిఎల్సికి డెవాప్స్కి ఆ ఇన్ఫైనైట్ లోగో ఎందుకు వచ్చిందో క్లియర్గా చెప్తాను. సో లెట్ మీ డ్రా ఎ డయాగ్రామ్ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ అనుకుందాం. గైస్ ఇన్స్టాగ్రామ్ అనేది మనకు కొత్తగా వచ్చినప్పుడు వర్షన్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వర్షన్ 1 వచ్చినప్పుడు ఏముండేది మనకి దీనికి జస్ట్ ఆ ఒక పర్టికులర్ అప్లికేషన్లో మనం ఫొటోస్ అండ్ వీడియోస్, ఓకే, ఈ రెండు మాత్రమే మనకు అప్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట వర్షన్ 1లో. లెట్ మీ ట్రై ఇట్ వన్ మోర్ టైం. సో వర్షన్ 1 తీసుకున్నా ఇక్కడ నేను. సో వర్షన్ 1లో మనకి ఏ ఒక ఫీచర్ ఉందంటే దీనికి జస్ట్ వీ హ్యావ్ ద ఆప్షన్ టు అప్లోడ్ ఫొటోస్ అండ్ వీడియోస్. సో అదే తీసుకుంటున్నా. సో ఐఎమ్ రైటింగ్ హియర్ ఫొటోస్ అండ్ వీడియోస్. ఇది వర్షన్ 1కి. సో ఇప్పుడు ఈ వర్షన్ 1ని వాళ్ళు క్రియేట్ చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి, ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎస్డిఎల్సి ఆటోమేట్ చేయాలి. ఎట్లా అంటే ఇదిగోండి, వాళ్ళు ప్లాన్ చేయాలి దీనికి, they need to plan, they need to code, they need to build, they need to test, they need to release, deploy, operate, monitor. సో వర్షన్ 1 అనేది ఎప్పుడైతే మనకు సక్సెస్ఫుల్గా అయిపోయిందో ఆటోమేటిక్గా ఏంటి ఫ్యూ మంత్స్కి వాళ్ళు వర్షన్ 2 రిలీజ్ చేయాలన్నమాట. ఇది వర్షన్ 1 అంతా. సో ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. అదేవిధంగా ఎప్పుడైతే ఒక 6 మంత్స్ అయిపోతుందో ఖచ్చితంగా ఈ అప్లికేషన్కి సెకండ్ వర్షన్ రావాలి మనకి మార్కెట్లోకి. అలా రాలేదనుకోండి యూజర్లందరికీ ఏంటి అంటే అప్లికేషన్ మీద ఇంట్రెస్ట్ పోయి దాన్ని అన్ఇన్స్టాల్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క వర్షన్కి మనం ఎప్పుడు న్యూ ఫీచర్స్ చూస్తూనే ఉంటాం అనమాట. సో వర్షన్ 2లో ఏంటి ఈసారి మనకి కొత్త ఫీచర్లు వచ్చినాయి. ఏంటి కొత్త ఫీచర్లు అంటే కొలాబ్ అని చెప్పేసి, అదేవిధంగా మెసేజింగ్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. ఇది వర్షన్ 2లో. మళ్ళీ ఎప్పుడైతే ఈ వర్షన్ 2లో కొత్త ఫీచర్లు వస్తాయో మళ్ళా దానికి ప్లాన్ చేయాలి, అంటే ఆ కొత్త ఫీచర్ కోసం మళ్ళీ దానికి కోడ్ రాయాలి, బిల్డ్ చేయాలి, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. ఆఫ్టర్ మళ్ళీ కొంతకాలానికి ఏంటి అంటే వీళ్ళు కొత్త వర్షన్ని మళ్ళీ మార్కెట్లోకి తీసుకొస్తారు, వర్షన్ 3ని. ఈసారి వర్షన్ 3లో ఏమవుతుంది, ఇంకొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేద్దాం అని చెప్పేసి మనోళ్ళు ఏంటి ఈసారి ట్యాగింగ్ అని ఒక కొత్త ఆప్షన్ యాడ్ చేస్తారు. ఇక్కడ ట్యాగింగ్ మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ రావాలనుకోండి మనకి, మనం ఏం చేస్తాం, దానికి మళ్ళీ స్క్రాచ్ నుంచి మళ్ళీ ఆ కొత్త ఫీచర్ కోసం ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. సో ఇట్లా ఏంటి అంటే ఎప్పుడైతే కొత్త ఫీచర్ వస్తుందో ఆ ప్రాసెస్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దానికి మనకి ఇన్ఫైనైట్ లోగోతో రిప్రజెంట్ చేస్తారనమాట. సో దీనికి ఉన్న స్టోరీ ఇది. అప్లికేషన్ అనేది ఎప్పుడు కొత్త వర్షన్స్ ఇవ్వటం ఆపదు కాబట్టి ఈ ప్రాసెస్ కూడా ఎప్పుడు మనకి కంటిన్యూస్గా జరుగుతుంది. సో అందుకే దీనికి ఒక లిమిట్ అనేది లేదు కాబట్టి ఇన్ఫైనైట్ సింబల్తో ఈ యొక్క డెవాప్స్ని రిప్రజెంటేషన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు డెవాప్స్ లోగో మీద మీ అందరికి క్లారిటీ వచ్చిందా అండి? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇవన్స్? అంటే ఇంతవరకు చెప్పిన కాన్సెప్ట్లో. సో గైస్ ఆ రెస్పాన్స్ అడిగినప్పుడు లైక్ ట్రై టు పింగ్ ఆన్ చాట్ బాక్స్ అండి, ఎందుకంటే మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి లైక్ నాకు అర్థమవుతుంది అనమాట, లైక్ వెదర్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ అనమాట. ఫైన్. సో ఇట్ వాస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. గ్రేట్. ఓకే సార్, లైక్ బాగానే ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పినంత ప్రకారం ఏంటి అంటే దీనికి ఇన్ఫినిట్ లోగో వచ్చింది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మేజర్ థింగ్ ఇంకోటి ఏంటంటే, సో గైస్ మీరు ఎప్పుడైతే ఈ యొక్క డెవాప్స్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారో డెవాప్స్ కంటే ముందు మార్కెట్లో చాలా మోడల్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మార్కెట్లో iPhone 15 అనేది లేటెస్ట్గా ఉన్న మోడల్ అనమాట. బట్ దానికంటే ముందు 14, 13, 12 ఉన్నాయి కదా. అసలు ఇవన్నీ కాకుండా మనం 15 ఎందుకు వాడాలి? దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటో మనం కామన్గా అబ్జర్వ్ చేస్తాం. ఇట్లానే డెవాప్స్ కంటే ముందు మార్కెట్లో మనకి చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఆ మోడల్స్ అనేవి ఎందుకు వాడట్లే ఇప్పుడు? అవి ఎందుకు ఫెయిల్ అయినాయి? డెవాప్స్ అనేది ఎందుకు హిట్ అయిందో మీకు క్లారిటీ ఇస్తాను.
సో మనకి ఇనిషియల్గా ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఆటోమేట్ చేయడానికి వాటర్ ఫాల్ అనే ఒక మోడల్ని వాడేవాళ్ళం. సో ఈ వాటర్ ఫాల్ మోడల్ని మనం వాటర్ ఫాల్ మెథడాలజీ అనవచ్చు, లేదా దీన్ని క్లాసిక్ మోడల్ అనవచ్చు అనమాట. సో ఇదేంటి అంటే ఇట్స్ ఏ సీక్వెన్షియల్ డెవలప్మెంట్ ప్రాసెస్ టు డెవలప్ ద సాఫ్ట్వేర్. అంటే మనం వాటర్ ఫాల్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎట్లా అయితే ఒక స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్గా వస్తుందో, ఈ మోడల్లో కూడా ఏంటి అంటే ఒక అప్లికేషన్ని మనం క్లయింట్కి డెలివర్ చేయాలంటే మనం కొన్ని సీక్వెన్షియల్ డెవలప్మెంట్ ప్రాసెస్, అంటే ఒక్కొక్క ప్రాసెస్ని సీక్వెన్షియల్గా ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో ఈ మోడల్లో ఏంటి అంటే మనం ఒక్కొక్క స్టెప్ని కేర్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒకవేళ అన్ని స్టెప్స్ అయినాక ఏంటి అంటే మనం క్లయింట్కి అప్లికేషన్ ఇస్తాం కదా, సో అప్పుడు మనకి తన కండిషన్ సాటిస్ఫై అయ్యేదన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం మేజర్గా గుర్తుంచుకోవాల్సిన ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇక్కడ మనం ఒకసారి ఒకే టైంలో ఒక స్టెప్ మీద మాత్రమే వర్క్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 4 స్టెప్స్ ఉన్నాయి ఇంప్లిమెంటేషన్కి. ఆ 4 స్టెప్స్ మీద ఒకటేసారి వర్క్ కాకుండా 1 బై 1 మాత్రమే వర్క్ చేయగలం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బ్లూ ప్రింట్ చూపించినట్లయితే ఇదిగోండి. వాటర్ ఫాల్ మోడల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడల్లో మనం క్లయింట్ దగ్గర నుంచి అప్లికేషన్కి కావాల్సిన రిక్వైర్మెంట్ అనే ఒక డాక్యుమెంట్లు తీసుకొని దానికి ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ని క్రియేట్ చేసి మన సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసి దాన్ని టెస్ట్ చేసి దాన్ని డీబగ్గింగ్ చేసి ఫైనల్గా అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ మోడల్ అనేది ఈ అప్రోచ్లో ఉండేది. సో మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక సీక్వెన్షియల్ డెవలప్మెంట్ ప్రాసెస్, అంటే దీనిలో స్టెప్ బై స్టెప్ వర్క్ చేయాలి. ఓకే, సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లయింట్ దగ్గర నుంచి అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ తెచ్చుకొని దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ని క్రియేట్ చేసి దాని తర్వాత దాన్ని అప్లికేషన్ని బిల్డ్ చేసి దాన్ని టెస్ట్ చేసి ఫైనల్గా ఎర్రర్స్ మొత్తాన్ని రెక్టిఫై చేస్తాం అనమాట. సో ఇందులో ఏంటి అంటే మనం ఒక్కొక్క స్టెప్లో మాత్రమే వర్క్ చేయాలి. ఇప్పుడు నేను స్టెప్ నెంబర్ 1 అయినాక స్టెప్ నెంబర్ 2కి పోవాలి, 2 అయినాక 3కి పోవాలి, 3 అయినాక 4కి పోవాలన్నమాట. కానీ ఇక్కడ నేను 4లో ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లా నేను ముందలకి రాగలనులే కానీ ఈ కైండ్ ఆఫ్ మోడల్లో వెనక్కి వెళ్ళలేమన్నమాట. సో ఇదే మనకి వాటర్ ఫాల్ మోడల్. సో ఇది మీకు బాగా అర్థం అవడం కోసం ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని యానిమేటెడ్గా మీకు దీన్ని బాగా అర్థమయ్యేలా చెప్తాను. సో గాయస్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను పేటిఎం అనే ఒక అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. నా రిక్వైర్మెంట్ పేటిఎం అనే ఒక అప్లికేషన్. అయితే ఇప్పుడు ఈ అప్లికేషన్ని వాటర్ ఫాల్ మోడల్లో బిల్డ్ చేయాలంటే ఎలా అవుతుందో చూడండి. సో మీ అందరికీ తెలుసు ఒక ఎస్డిఎల్సిని మీరు ఆటోమేట్ చేయాలి 2 టీమ్స్ కావాలి, డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్. సో ఇందులో డెవలపర్లు కోడ్ రాస్తారు, టెస్టింగ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, పేటిఎం అనే ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి. సో లెట్ మీ డ్రా ద పేటిఎం అప్లికేషన్ ఫర్ యూ హియర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో పేటిఎం అనే ఒక అప్లికేషన్ నాకు చాలా సర్వీసులు ఉన్నాయి, బట్ ఇక్కడ నేను ఇనిషియల్గా ఏంటి అంటే ఒక 4 సర్వీసులు తీసుకుంటా. ఏంటి 4 సర్వీసులు, లెట్ మీ షో యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీస్, ఇది సర్వీస్ నెంబర్ 1 అనుకుందాం మనం పేటిఎంలో. అండ్ సర్వీస్ నెంబర్ 2 వచ్చేసరికి ప్రైమ్. సర్వీస్ నెంబర్ 3 రీఛార్జ్. సర్వీస్ నెంబర్ 4 డిటిహెచ్. సో మనకేంటి ఇప్పుడు 4 సర్వీసులు అనేవి ఉన్నాయి పేటిఎంలో. ఓకే, సో క్లయింట్కి ఏంటంటే ఈ 4 సర్వీసులు కావాలన్నమాట, మనం దీనికి కోడ్ రాయాలి. సో అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఈ అప్లికేషన్ కనుక వాటర్ ఫాల్ మోడల్లో బిల్డ్ చేసినట్లయితే అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్తాను చూడండి. ఇనీషియల్గా డెవలపర్ ఏం చేస్తాడు, అతని పని కోడింగ్ రాయడం అనమాట. మనోడు ఏంటి, సరే నేను కోడ్ రాస్తానని చెప్పేసి కోడింగ్ స్టార్ట్ చేశాడు. కానీ వాటర్ ఫాల్ మోడల్లో ఏంటి అంటే డెవలపర్ అనేవాడు కోడ్ రాసిన తర్వాత టెస్టింగ్కి పంపించాలి. సో మన టెస్టింగ్ టీం వాళ్ళు ఏం చేస్తారు, డెవలపర్ అనేవాడు కోడ్ రాస్తున్నాడు కదా, ఫస్ట్ మంత్లో మూవీస్కి, సెకండ్ మంత్లో ఫ్లైట్ టికెట్, థర్డ్ మంత్లో ట్రైన్ టికెట్, ఫోర్త్ మంత్లో డిటిహెచ్ అని చెప్పి ఇట్లా 4 మంత్స్కి కోడ్ రాస్తున్నాడు. అయితే ఈ 4 మంత్స్లో ఏమవుతుందంటే మన టెస్టర్ ఎవరైతే ఉంటారో, సరే డెవలపర్ అనేవాడు ఫస్ట్ మంత్లో, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ కోడ్ రాస్తున్నాడు కదా, మనం వాడేది వాటర్ ఫాల్ కదా, ఇప్పుడు వాడు కోడ్ ఇచ్చిన తర్వాత మాత్రమే నేను వర్క్ చేయాలి అని చెప్పేసి మన టెస్టర్ ఏం చేస్తాడు, మంచిగా చిల్ అవుతూ ఉంటాడు అనమాట. సో 4 మంత్స్ తర్వాత ఏమైంది, డెవలపర్ మనకు కోడ్ ఇచ్చాడు, టెస్టర్ అనేవాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ టెస్టింగ్ చేస్తున్నాడు కోడ్ని. కానీ కోడ్ని చెక్ చేసినప్పుడు చాలా బగ్స్ ఉన్నాయి అనమాట. సో అల్టిమేట్గా ఏంటి, ఇప్పుడు 4 నెలలు కష్టపడి రాసిన కోడ్ని మన డెవలపరు ఈ టెస్టర్ ఏం చేస్తాడు 5th మంత్లో చెక్ చేస్తాడు అనమాట. చెక్ చేసినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా చాలా బగ్స్ ఉన్నాయి కదా, సో బగ్స్ ఉన్నప్పుడు అది ప్రాపర్గా కోడ్ అనేది వెరిఫై అవ్వదు అనమాట. సో ఇన్ని బగ్స్ ఉన్నాయి కదా, చెప్తాడు మనోడు, అరే బాబు డెవలపర్ నువ్వు 4 నెలలు తీసుకున్న కోడ్ని, మరి ఇక్కడ చూస్తే ఇన్ని బగ్స్ ఉన్నాయి, మరి ఈ కోడ్ ఏమో అంతా రాంగ్గా ఉంది, సో నువ్వు దీన్ని ఎట్లాగైనా ఎడిట్ చేయని చెప్తాడు అనమాట. కానీ డెవలపర్ ఏంటి, బాస్ నాకు ఇక్కడికి 4 మంత్స్ టైం అయిపోయింది, సో ఇంకా నాకు ఇప్పుడు మళ్ళీ ఫిక్స్ చేయాలంటే మళ్ళీ ఇంకో 4 మంత్స్ పడుతుంది, సో టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మన డెవలపర్ కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అయితే ఏమవుతుందంటే ఒకవేళ క్లయింట్ వచ్చి
అరే బాబు మీరు 4 మంత్స్ కష్టపడ్డారు కదా నాకు అప్లికేషన్ ఏది అంటే ఇప్పుడు అప్లికేషన్ మన దగ్గర లేదు ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్ మోడల్లో ఏంటి మనం ముందులకు వెళ్ళగలం లేదు వెనక్కి వెళ్ళలేమన్నమాట. సో టెస్టింగ్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఇష్యూ వస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళి దాన్ని ఫిక్స్ చేయలేము. సో ఆటోమేటిక్ మన క్లయింట్ వచ్చి నేను మీకు ఇన్ని క్రోర్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాను కదా నాకు అప్లికేషన్ ఏది అంటే సరే అప్లికేషన్ లేదు చాలా ఇష్యూ వచ్చింది చాలా టైం కావాలి మళ్ళీ అంటే సరే టైం వద్దు ఏమొద్దులే కానీ మీరు వెళ్ళిపోండి మీరు ఇద్దరు నేను ఇంకొక టీంని చూసుకుంటానని చెప్పేసి అందరినీ ఫైర్ చేస్తాడు. సో మరి ఇప్పుడు ఈ మోడల్లో కనుక మనం చూసినట్లయితే డిసడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందలకి వెళ్ళగలంలే కానీ ఈ మోడల్లో వెనక్కి అయితే రావడం కుదరదు. సో ఎప్పుడైతే మీరు ముందలకి వెళ్తారో వెనక్కి రాలేరో ఆటోమేటిక్గా మనకి ఏంటి రిస్క్ ఎక్కువైపోతుంది ఎందుకంటే మనకు టైం అయినా సరిపోదు కదా. ఇప్పుడు ఆల్రెడీ 4 మంత్స్ మనం కోడ్ కోసం పెట్టాం అందులో ఇష్యూ ఉన్నప్పుడు ఆ 4 మంత్స్ మనకు వేస్ట్ అయిపోతాయి కంప్లీట్గా. సో దాంతోపాటు ఇక్కడ మనకి కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ అంటే ఏవైతే ప్రాజెక్ట్ మనకు డిఫికల్ట్గా ఉంటుందో అట్లాంటి వాటికి అసలు ఇది మంచి మోడల్ కాదు. దాంతోపాటు కొన్ని సార్లు ఏమవుతుందంటే ప్రాజెక్ట్లో క్లయింట్ మధ్యలో వచ్చి నాకు ఈ 4 ఫీచర్లు వద్దు నాకు 2 కావాలి లేకపోతే అసలు నాకు ఈ మూవీస్ అన్ని ఫీచర్ వద్దు నాకు ట్రైన్ అనే ఫీచర్ కావాలని చెప్పేసి కొన్ని లిటిగేషన్ పెడుతూ ఉంటాడు అనమాట. మరి ఇట్లా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఎప్పుడైతే మారుతుందో మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ మిడిల్లో ఉంటాం కాబట్టి దానివల్ల రోల్ అవుట్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఫైనల్గా ఏంటి అంటే మనం ఈ వాటర్ ఫాల్ మోడల్ని మనం యూజ్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది చాలా చాలా కాంప్లెక్స్గా మారి డెలివరీ చేయలేం దాంతోపాటు రిస్క్ ఎక్కువైపోతుంది. మరి ఇక్కడ మీరే చెప్పండి మరి మనకి వాటర్ ఫాల్ మోడల్లో ఇన్ని లిమిటేషన్స్ ఉన్నాయి బిల్డ్ చేయొచ్చా? కెన్ యూ కన్ఫర్మ్? సో ఆబ్వియస్గా ఏంటి అంటే గైస్ ఆర్ ఏబుల్ టు హియర్ మీ? నా వాయిస్ క్లియర్ ఉందా మీకు? ఓకే. సో ఆటోమేటిక్ ఏంటంటే మనం ఈ యొక్క మోడల్ ఏవైతే ఉందో ఆ మోడల్లో మనం అప్లికేషన్ బిల్డ్ చేయలేం. సో అందుకే మనకి మోడల్ ఫెయిల్ అయిందనమాట. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటి అంటే మీ అందరికీ వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటో క్లారిటీ వచ్చిందా? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్? ఓకే. సో ఇక్కడ మీకైతే ఒక క్లారిటీ వచ్చింది ఏమని వాటర్ ఫాల్ మోడల్ అయితే మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయలేము ఎందుకంటే దాంట్లో చాలా లిమిటేషన్స్ ఉన్నాయని క్లారిటీ వచ్చింది. సో వాటర్ ఫాల్ మోడల్ ఫెయిల్ అయిన తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మంత్స్కి మనకి ఎజైల్ అనే కొత్త మోడల్ వచ్చింది అనమాట. అసలు ఈ మోడల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇందాక మోడల్లో ఏంటి డెవలపర్ అనేవాడు కోడ్ ఇచ్చినాక మాత్రమే టెస్టర్ అనేవాడు వర్క్ చేయాలన్నమాట. బట్ ఈ మోడల్ ఎలా ఉంటుందంటే మళ్ళీ ఇక్కడ మనకు ఒక మార్క్ జుగన్బర్గ్ వచ్చాడు మనకు ఒక ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ మొత్తం మన మేనేజర్కి ఇచ్చాడు. సో ఇట్లా ఎప్పుడైతే మన మేనేజర్కి ఇస్తాడో మన మేనేజర్ ఏం చేస్తాడు దీనికి డిజైన్కి 2 మంత్స్ పడుతుంది డెవలపింగ్కి 10 మంత్స్ పడుతుంది టెస్టింగ్ ఒక 2 మంత్స్ పడుతుంది అని చెప్పేసి మనోడు ఒక బ్లూ ప్రింట్ ఇస్తాడు అనమాట. సో ఇందాక వర్షన్ వల్ల ఏమవుతుందంటే మనకి డెవలపర్ అనేవాడు కోడ్ రాసినాక మాత్రమే టెస్టర్ అనేవాడు దాని అప్లికేషన్ టెస్ట్ చేయాలి. కానీ ఎజైల్ మోడల్ ఎట్లా ఉంటుందంటే ఎజైల్ మోడల్ ఆర్ ఎజైల్ మెథడాలజీ ఈజ్ ఏ వే ఆఫ్ మేనేజింగ్ ద ప్రాజెక్ట్ బై బ్రేకింగ్ ఇంటూ సెవరల్ ఫేజెస్. అంటే ఏంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ ని మొత్తం ఒకేసారి మనం బిల్డ్ చేయకుండా దీన్ని స్మాల్ పీసెస్ గా మనం బిల్డ్ చేస్తాం అనమాట. ఇక్కడ అదే రాస్తాం ఇట్ డెలివర్ ద స్మాల్ పీస్ ఆఫ్ వర్కింగ్ సాఫ్ట్వేర్ క్విక్లీ టు ఇంప్రూవ్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. అండ్ దాంతోపాటు ఏంటి ఇక్కడ డెవలపింగ్ టెస్టింగ్ యాక్టివిటీస్ అని రెండు సేమ్ టైంలో జరుగుతుంది. ఒకసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ మంత్లో మూవీ కోడ్ రాసాం సెకండ్ మంత్లో ఫ్లైట్ టికెట్స్కి కోడ్ రాసాం థర్డ్ మంత్లో ట్రైన్ టికెట్కి కోడ్ రాసాం ఫోర్త్ మంత్లో డిటిహెచ్కి కోడ్ రాసాం అనమాట. సో ఒకసారి మీరు గమనించినట్లయితే ఇందాక డెవలపర్ అనేవాడు ఫస్ట్ మంత్లో కోడ్ రాసి సెకండ్ మంత్లో కోడ్ రాసి థర్డ్ మంత్లో కోడ్ ఫోర్త్ మంత్లో కోడ్ రాసినాక ఫిఫ్త్ మంత్లో టెస్టింగ్ దగ్గరికి వచ్చిందనమాట కోడ్ అనేది. కానీ ఇప్పుడు అలా ఉండదండి. ఈ మోడల్ ఏంటి డెవలపింగ్ టెస్టింగ్ ప్యారల్గా వర్క్ అవుతుంది. ఫస్ట్ మంత్లో డెవలపర్ కోడ్ రాస్తాడు అదే మంత్లో మన టెస్టర్ అనేవాడు టెస్టింగ్ చేస్తాడు అనమాట. సో ఆబ్వియస్గా కోడింగ్ టెస్టింగ్ అయిపోయి అప్లికేషన్ ఓకే అయింది అనుకోండి క్లయింట్కి చూపిస్తాడు. ఇందాక 5 మంత్స్ తర్వాత వచ్చిన క్లయింట్కి ఏ అప్లికేషన్ కనపడలే కానీ ఇప్పుడు ఫస్ట్ మంత్లోనే ఎంతో కొంత అప్లికేషన్ అయితే మనోడికి కనపడుతుంది. ఆబ్వియస్గా మనోడు ఏంటి అరే బాబు బాగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది అనమాట. అదేవిధంగా ఆ పర్టికులర్ ఫీచర్ అయినాక సెకండ్ మంత్లో ఏమవుతుంది మళ్ళీ డెవలపర్ ఫ్లైట్ టికెట్కి కోడ్ రాస్తాడు టెస్టర్ ఆ కోడ్ని టెస్ట్ చేస్తాడు అనమాట. అది తీసుకెళ్ళి మళ్ళీ క్లయింట్కి ఇస్తాడు. సో ఇప్పుడు ఆటోమేటిక్ ఏమవుతాడంటే క్లయింట్ అనేది ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతాడు ఎందుకంటే ఫస్ట్ మోడల్లో ఏంటి
5 మంత్స్ తర్వాత క్లయింట్ వెళ్ళినా కానీ ఎటువంటి చిన్న క్లూగో లేదు అప్లికేషన్ గురించి. కానీ ఇప్పుడు ప్రతి మంత్‌కి ఒక కొత్త సర్వీస్‌ని అప్లికేషన్‌లో వీళ్ళైతే మనకి ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు క్లయింట్ ఇంప్రెస్ అవుతాడు. సో, ఇట్లాంటి మోడల్ వల్ల ఏంటి అంటే మనకి డెవలపింగ్, టెస్టింగ్ అనేది చాలా త్వరగా అవుతుంది. కానీ ఇక్కడ క్లయింట్‌కొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అంటే, "అరే బాబు! మీరు అప్లికేషన్‌ని బానే కోడ్ రాస్తున్నారు. దాన్ని బాగా టెస్ట్ చేస్తున్నారు. అది నాకు చూపిస్తున్నారు బానే ఉంది. కానీ ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది యూజర్ దగ్గరికి పోవాలంటే డిప్లాయ్‌మెంట్ చేయాలి కదా! మరి డిప్లాయ్‌మెంట్ అనేది ఎక్కడుందా?" అని అడుగుతాడన్నమాట. ఈ మోడల్‌లో మనకున్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, అప్లికేషన్‌ని మనం క్విక్‌గా లైక్ కోడ్ రాయొచ్చు. క్విక్‌గా బిల్డ్ చేయొచ్చు. కానీ అప్లికేషన్ మనం డిప్లాయ్‌మెంట్ చేయలేము. ఎందుకంటే ఈ మోడల్‌లో డెవాప్స్ ఇంజినీర్ యొక్క పార్ట్ అనేది మెయిన్‌గా ఉండదు. సో, ఇప్పుడు క్లయింట్‌కి ఎవరు కావాలంటే డిప్లాయ్‌మెంట్ చేసేవాళ్ళు కావాలి. సో, ఆబ్వియస్‌గా మీరు చూసుకున్నట్లయితే డిప్లాయ్‌మెంట్ అనేది ఎవరి వర్కు? డెవాప్సోళ్ళ వర్కు. సో, ఖచ్చితంగా మనడు ఇప్పుడు డెవాప్స్ ఇంజినీర్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతాడన్నమాట. సో, మనకి ఇక్కడ డిప్లాయ్‌మెంట్ చేసేవాళ్ళు డెవాప్సోళ్ళే కాబట్టి సో, ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు వీల్ అనేది మ్యాండేటరీ. సో, ఈ వాటర్‌ఫాల్ మోడల్‌లో కానివ్వండి, ఎజైల్ మోడల్‌లో కానివ్వండి, మనకి అప్లికేషన్ అనేది చాలా త్వరగా బిల్డ్ అవుతుంది, టెస్ట్ అవుతుందిలే గానివ్వండి ఎజైల్‌లో. కానీ డిప్లాయ్ అవ్వదు. మరి ఇప్పుడు అప్లికేషన్‌ని త్వరగా రాయటంతో పాటు, త్వరగా టెస్టింగ్ చేయడంతో పాటు, త్వరగా డిప్లాయ్ చేయాలంటే, మనం ఒక కొత్త మెథడాలజీని క్రియేట్ చేయాలి. ఆ మెథడాలజీ పేరే డెవాప్స్ అన్నమాట. ఇనీషియల్‌గా ఈ డెవాప్స్ అనేది మనకి మార్కెట్‌లోకి 2008లో వచ్చింది. ఇది మనకేంటి అంటే ఆండ్రూ క్లే అండ్ ప్యాట్రిక్ డిబియోస్ అని ఒక ఇద్దరు స్నేహితుల మధ్యలో జస్ట్ ఒక చిన్న డిస్కషన్ జరిగిందనమాట. సో, అజైల్ వచ్చింది, వాటర్‌ఫాల్ వచ్చింది. ఈ 2 మనకి మార్కెట్‌లో ఫెయిల్ అయిపోయినాయి గదా! ఇలా గాకుండా కొత్త మోడల్ ఏమైనా వస్తే బాగుండు అని జెప్పేసి వీళ్ళిద్దరూ జస్ట్ ఒక డిస్కషన్ పెట్టుకున్నారనమాట. కానీ 2009లో ఏంటి అంటే వీళ్ళొక సమిట్ పెట్టారు బెల్జియంలో. సో, బెల్జియం అంటే మీ అందరికీ తెలుసు చాక్లెట్‌కి చాలా ఫేమస్ అనమాట. ఆ బెల్జియంలో మనోళ్ళు ఏం జేశారంటే ఒక సమిట్‌ని పెట్టారు. అక్కడ వాళ్ళు జెప్పారు. ఈ డెవాప్స్‌ని గనక మనం ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకున్నట్లయితే అప్లికేషన్‌కి కోడ్, టెస్ట్, డిప్లాయ్ 3 చాలా త్వరగా చేయొచ్చు. మనకి కస్టమర్ సాటిస్ఫాక్షను, అదే విధంగా మనకి టైమ్ అండ్ మనీ సేవ్ అవుతాయి అని జెప్పేసి వీళ్ళొక రిపోర్ట్ అనేది పబ్లిష్ చేశారన్నమాట 2009లో. కానీ 2014లో ఏంటి అంటే 2009లో ఎవరైతే ఈ యొక్క సమ్మిట్‌కి వెళ్లి వాళ్ళు డెవాప్స్‌ని నమ్మారో వాళ్ళు ఒక ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేశారు 2009లో. దాన్నే ది ఫీనిక్స్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తామన్నమాట. గైస్ ఇది డెవాప్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ బుక్ అన్నమాట. మీరు చదివితే చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది. అయితే 2014లో ఏంటి అంటే మనకి డెవాప్స్ ఒక యాన్యువల్ రిపోర్ట్ పబ్లిష్ అయింది. సో, ఈ యాన్యువల్ రిపోర్ట్‌లో వాళ్ళు ఏం చెప్పారంటే, మనం ముందులున్న వాటర్‌ఫాల్ మోడల్ కానివ్వండి, ఎజైల్ మోడల్ కానీ వాడినప్పుడు మనకి చాలా టైమ్ అండ్ చాలా మనీ అయితే సేవ్ అవ్వల. కానీ డెవాప్స్‌లో మనకి టైమ్ సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మోర్ ఓవర్ మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్‌తో పాటు యూజర్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారు. సో, 2014 నుంచి ఏంటి అంటే చాలా మంది డెవాప్స్‌కి అడాప్ట్ అయ్యారు. అప్పటి వరకు వాటర్‌ఫాల్‌ని, ఎజైల్‌ని నమ్మిన టీమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంది చాలా త్వరగా డెవాప్స్‌ని అడాప్ట్ చేసుకొని వర్కింగ్ స్టార్ట్ చేశారన్నమాట. సో, మనకి ఫాదర్ ఆఫ్ ద డెవాప్స్ అని ఎవరని అడిగితే ప్యాట్రిక్ డీబోస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనోడు ఈ డెవాప్స్‌ని మార్కెట్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా చాలా కష్టపడ్డాడన్నమాట. సో, ఇది మనకి డెవాప్స్ యొక్క హిస్టరీ. సో, ఇప్పుడు వాటర్‌ఫాల్ నుండి ఎజైల్‌కి, ఎజైల్ నుంచి డెవాప్స్‌కి ఎలా వచ్చామో క్లారిటీ వచ్చిందా అండి? ఇంతవరకు మీ అందరికి అర్థమైందా? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్? ఓకే. సో, ఇట్ వాస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో, థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ యూర్ రెస్పాన్స్. ఓకే సార్. బానే ఉంది. మరి ఇక్కడ డెవాప్స్ యొక్క చరిత్ర గురించి మాట్లాడుకున్నాం గదా! ఈ డెవాప్స్ యొక్క చరిత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇక్కడ చెప్తాను చూడండి. సో, గైస్ డెవాప్స్‌లో మీరు చూసినట్లయితే చాలా, 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 చాలా ఎన్ నంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ క్లారిటీ ఇస్తాను జాగ్రత్తగా వినండి. ఈ టూల్స్ అనేది మనం అన్నీ నేర్చుకోవాలంటే మాస్టర్ మనకు అన్ని టూల్స్ అవసరంలా. ఎందుకంటే డెవాప్స్‌లో ఎవ్వరు అన్ని టూల్స్ వాడి ప్రాజెక్ట్ చేయరు. ఓకే. ఒక్కొక్క ఫేజ్‌కి ఒక్కొక్క టూల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్లానింగ్ తీసుకున్నారనుకోండి. ప్లానింగ్‌కి మీరు జీరా, షేర్ పాయింట్, ట్రెల్లో వాడుకోవచ్చు. కోడింగ్ తీసుకున్నట్లయితే గిట్‌ల్యాబ్, బిట్‌బకెట్, సబ్వర్షన్ వాడుకోవచ్చు. బిల్డింగ్‌కి మావెన్, యాంట్, గ్రెడిల్. సో, ఇట్లా మల్టిపుల్ టూల్స్ ఉన్నాయని చెప్పి మల్టిపుల్ నేర్చుకోమండి మనం. ఓకే. ఒక్కొక్క స్టేజ్‌కి ఒక్కొక్క టూల్ సరిపోతుంది. మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఒక స్మాల్ కాన్సెప్ట్ చెప్తాను. మన దగ్గర ఒక ఫుడ్‌ని ఆర్డర్ చేయాలంటే 3 అప్లికేషన్స్ ఉన్నాయి. స్విగ్గీ ఉంది. జొమాటో ఉంది. అదే విధంగా మనకు ఊబర్ ఈట్స్ ఉంది. మనకి బాగా ఆకలేసిందనుకోండి, మనం ఏదైనా ఒక అప్లికేషన్ వాడి ఫుడ్ డెలివరీ చేసుకుంటాం. లైక్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటామనమాట. బట్ ఇక్కడ 3 అప్లికేషన్స్ వాడం గదా!
ఇలానే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే మీరు ఆన్సిబుల్ ద్వారా డిప్లాయ్ చేయొచ్చు, డాకర్ ద్వారా డిప్లాయ్ చేయొచ్చు, క్యూబర్నెటిస్ ద్వారా డిప్లాయ్ చేయొచ్చు. సో వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాంలే కానీ 3 సెలెక్ట్ చేసుకోం అనమాట. సో డెవాప్స్లో మనం మాట్లాడుకున్నట్టయితే కొన్ని థౌజండ్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయన్నమాట. బట్ అందులో మనం అన్ని నేర్చుకుంటామా, రియల్ టైంలో అన్ని వాడతారు అంటే గైస్ రియల్ టైంలో ఎవరు అన్ని టూల్స్ వాడరు. వాళ్ళ ప్రాజెక్ట్కి తగినట్టు కొన్ని టూల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాటిని వాడతారు. బట్ మనం ఈ కోర్సులో ఏ టూల్స్ నేర్చుకోవాలి, అసలు రియల్ టైంలో ఏ టూల్స్ ఎక్కువ అడుగుతున్నారో చూపిస్తాను చూడండి. మనం ఈ కోర్సులో అండి మొత్తం ఓవరాల్గా ఒక 17 టూల్స్ అయితే నేర్చుకోబోతున్నాం. 1 కాదు 2 కాదు, వీఆర్ గోయింగ్ 17 టూల్స్ అనమాట. అవి ఏంటి అంటే గిట్హబ్, మావెన్, జెన్కిన్స్. సో గిట్ ఏమో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కోసం, మావెన్ ఈస్ ఫర్ బిల్డింగ్, జెన్కిన్స్ ఫర్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ డిప్లాయ్మెంట్, ఆన్సిబుల్ ఫర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, కంటైనరేషన్కి డాకర్ వాడతాం, ఆర్కెస్ట్రేషన్కి ఏమో స్వామ్ వాడతాం, అండ్ దాని మెయింటెనెన్స్ అండ్ మేనేజ్మెంట్కి పోర్టెనర్ అనే టూల్ వాడతాం. సో క్యూబర్నెటిస్ విచ్ ఇస్ ద వెరీ అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ డాకర్ స్వామ్, డాకర్ స్వామ్కి ఆల్టర్నేటివ్ అండ్ అడ్వాన్స్ వర్షన్ కూడా. సో దాన్ని మేనేజ్ చేయడానికి మళ్ళీ కేఆప్స్ అనే ఒక టూల్ వాడతాం, ప్రొమీథియస్ గ్రాఫానా ఫర్ మానిటరింగ్, టెరాఫామ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్సస్ ఫర్ ఆర్టిఫాక్టరీ, SonarQube for code quality, Helm for package manager and package installing on Kubernetes cluster, Argo CD continuous delivery for containers application, JFrog. సో ఇవి మనం టోటల్గా వాడే టూల్స్ అనమాట మన కోర్సులో. అండ్ వాటితో పాటు AWSలో మనకు చాలా సర్వీసులు ఉన్నాయి. ఇక్కడ కొన్ని మెన్షన్ చేశాను. ఒకసారి మనం క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు అనే ఒక మన వెబ్సైట్కి వెళ్తే ఈ వెబ్సైట్లో మనకి కంప్లీట్ నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకసారి మన వెబ్సైట్కి వెళ్ళండి. సో ఇఫ్ యూ గో అండ్ చెక్ హియర్, ఇక్కడ మన ఒక కోర్స్కి సంబంధించిన అసలు AWS గురించి మనం ఏమేమి చెప్తున్నాం క్లాస్లో అనేవి ఇక్కడ రాసి ఉంచాం అనమాట. ఇదిగోండి AWS సర్వీస్లో మనం మొత్తం 12 సర్వీసులు స్టార్టింగ్ ఫ్రమ్ IAM దగ్గర నుంచి S3, CLI, VPC, EC2, Route 53, RDS, Lambda, CloudWatch, Event Beach, CloudTrail, అండ్ CI/CD విత్ ఎలాస్టిక్ బీన్స్టాక్. సో ఇవన్నీ ఏంటి అంటే మనం AWSలో కవర్ చేసే టాపిక్స్. అండ్ వీటితో పాటు మనకు లినక్స్ కోడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే డెవాప్స్ ఇంజనీర్కి లినక్స్ అనేది లేకపోతే చాలా చాలా కష్టం అనమాట. సో ఇవి మనం కంప్లీట్గా ఓవరాల్గా కోర్స్లో కవర్ చేసేవి. అండ్ కమింగ్ టు ద ప్రాజెక్ట్స్ అయితే మనం 1 కాదు 2 కాదు, ఐఎమ్ గోనా టీచ్ యూ 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండి. సో ఇవి మన కోర్స్లో ఉండేవి. అండ్ దాంతోపాటు సార్ ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ అయితే నాకు రియల్ టైంలో అసలు నేను చేయాల్సిన పని ఏంటి, నా రోల్స్ ఏంటి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అని చెప్పేసి అని చాలా మందికి డౌట్ రావచ్చు. గైస్ డెవాప్స్ అనే రోల్కి మీరు సెలెక్ట్ అయ్యి ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు మనకి ఇక్కడున్న ప్రతి ఒక్కటి మన రెస్పాన్సిబిలిటీకి ఎందుకు వస్తుంది అంటే ఇవన్నీ మనమే చేయాలన్నమాట. అవి ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫస్ట్ థింగ్ మీకు ఆర్కిటెక్చర్ అనేది కనపడుతుంది. అక్కడ యూ కెన్ సీ ఇట్ వెరీ క్లియర్లీ. కాకపోతే ఇక్కడ ఆర్కిటెక్చర్లో చాలా ఉన్నాయి. క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఒకటి, సర్వర్ ఒకటి, నెట్వర్కింగ్ ఒకటి. సో మీరు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్కిటెక్చర్ అయితే డిజైన్ చేయాలి. సో మనకి రేపటి క్లాస్లో అదే కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ మీకు కావాల్సిన రెస్పాన్సిబిలిటీ అండ్ రోల్ ఆర్కిటెక్చర్ కాబట్టి నేను రేపు క్లాస్లో అదే స్టార్ట్ చేస్తాను. సో మనం అప్లికేషన్ బిల్డ్ చేస్తాం కదా, అది 1 tier ఆర్కిటెక్చర్లో డిప్లాయ్ చేయాలా, 2 tierలోనా, లేకపోతే 3 tier, లేకపోతే N tier, ఇట్లా మనం ఒక ఆర్కిటెక్చర్ డిఫైన్ చేయాలన్నమాట. దాంతోపాటు కాన్ఫిగరింగ్ అండ్ మెయింటైనింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం టెరాఫామ్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసి దాన్ని యాన్సిబుల్ ద్వారా కాన్ఫిగర్ చేస్తాం అనమాట రియల్ టైంలో. అది అయిపోయినాక మనం ఒక అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా డిప్లాయ్ చేయాలంటే CI/CD పైప్లైన్ వాడతాం. సో ఇక్కడ మనం CI/CDకి మనం జెన్కిన్స్ వాడతాం. అదేవిధంగా క్యూబర్నెటిస్ అయితే మనం ఆర్గో సిటీ వాడతాం అనమాట. దాంతోపాటు మనం డైలీ టాస్క్ ఆటోమేట్ చేయాలంటే వీ కెన్ యూస్ యాన్సిబుల్ ప్లేబుక్ లేదా షెల్ స్క్రిప్ట్. ఇక్కడ మనకి 2 యాన్సిబుల్ ప్లేబుక్ ద్వారా టాస్క్ ఎలా ఆటోమేట్ చేయాలి, లైనక్స్ స్క్రిప్టింగ్ ద్వారా టాస్క్ ఎలా ఆటోమేట్ చేయాలో మొత్తం చూపిస్తాం. దాంతోపాటు కంటిన్యూస్ మానిటరింగ్, ఇది మనం ప్రొమీథియస్ గ్రాఫానా ద్వారా చూపిస్తాం అనమాట. చాలా వండర్ఫుల్గా ఉంటుంది డాష్బోర్డ్ అయితే. మీకు రియల్ టైంలో అలర్ట్స్ ఎలా సెట్ చేయాలి, వాటిని ఎలా మానిటర్ చేస్తాం, ఈమెయిల్కి ఎలా ట్రిగర్ చేసుకోవాలో మొత్తం ఇక్కడ టీచ్ చేస్తాం. దాంతోపాటు మెయిన్గా మనం ప్రతి ఒక్క టీంతో కొలాబరేట్ అయితే అవ్వాలండి. సో మనకి చాలా టీమ్స్ అనేవి రియల్ టైంలో ఉంటాయి. సో ప్రతి ఒక్క టీంతో మనం కమ్యూనికేట్ అయ్యి వాళ్ళతో కలిసి వర్క్ చేయాలి. దాంతోపాటు అప్లికేషన్ని ఒక మోనోలిథిక్ ఆర్కిటెక్చర్లో వర్క్ అవుతున్న అప్లికేషన్ని మైక్రో సర్వీస్లోకి ఎలా మైగ్రేట్ చేయాలో కూడా ఇదే మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఉంటుంది. ఒకసారి ఇవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ ఆర్కిటెక్చర్, నెట్వర్క్ ఆర్కిటెక్చర్, సర్వర్ ఆర్కిటెక్చర్, వీటి మొత్తాన్ని మనం అర్థం చేసుకొని మన అప్లికేషన్ ఒక ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేయాలి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తూ కాన్ఫిగర్ చేయాలి. మనం బిల్డ్ చేయాలంటే ఇన్ఫ్రాని టెరాఫామ్ వాడతాం, దాని కాన్ఫిగరేషన్కి యాన్సిబుల్ వాడతాం.
సిఐసిడి పైప్లైన్ కోసం మనం జెన్కిన్స్ వాడతాం. బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్కి మీరు ఎటువంటి టూల్ కన్నా పైప్లైన్ రాయగలరు. పైప్లైన్స్ అని మీకు చాలా ఈజీగా ఒక చిన్న షార్ట్ కట్తో నేర్పిస్తానండి. ఆ ఒక్క షార్ట్ కట్ ద్వారా మీరు పైప్లైన్ని ఈజీగా రాసేయచ్చు అనమాట. దాంతోపాటు ఆటోమేషన్ టాస్క్ మన యాన్సిబుల్ ప్లేబుక్ వాడచ్చు. దాంతోపాటు మన షెల్ స్క్రిప్ట్ వాడుకోవచ్చు. కంటిన్యూస్ మానిటరింగ్ వీ కెన్ డూ ఫ్రమ్ ప్రొమిథియస్ గ్రాఫానా. కొలాబరేషన్కి ఏమో మనం రియల్ టైంలో జీరా టికెటింగ్ టూల్ వాడతాం. ఆర్ ఈవెన్ మనం షేర్ పాయింట్ ద్వారా టికెట్స్ క్రియేట్ చేసి టీమ్స్తో వర్క్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఒక అప్లికేషన్ని మోనోలిథిక్ నుంచి మైక్రో సర్వీస్కి మనం మైగ్రేట్ చేస్తాం. బేసిక్గా ఈ మోనో అంటే ఏంటి, మైక్రో అంటే ఏంటో మీకు ఇప్పుడు తెలియదండి. నేను మీకు అప్కమింగ్ క్లాస్లో చెప్తాను అసలు మోనో అంటే ఏంటి, మైక్రో అంటే ఏంటో. సో ఇవన్నీ ఏంటంటే మనకి వచ్చే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్కి మీరు అన్ని మీ ఓన్ హ్యాండ్స్ ఆఫ్తో ప్రాక్టీస్ చేస్తారనమాట. అంత డీటెయిల్గా, అంత డెప్త్గా, అంత క్లియర్గా అయితే మీకు టీచ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత డెవాప్స్లో మనకి ఇన్ని టూల్స్ ఉంటాయి కదా, అసలు ఇందులో మనం ప్రైమరీగా ఫోకస్ చేయాల్సిన టూల్స్ ఏంటి? ఆఫ్ కోర్స్ మనకి చాలా టూల్స్ ఉన్నాయని చెప్పేసి అన్ని టూల్స్ మనం డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడున్న మోడర్న్ ఎరాలో మనం మేజర్గా ఫోకస్ చేసిన టూల్స్ ఏంటో చెప్తాను చూడండి. సో మీరు కనుక టూల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అన్ని టూల్స్ నేర్చుకుంటే మన అందరికీ చివరికి మోయమోయ అయిపోతాం కాబట్టి సో మనం అన్ని నేర్చుకోలేమన్నమాట. ఓకే, ఇందులో ఆర్గనైజేషన్స్ని ఎక్కువ ఏం ప్రిఫర్ చేస్తున్నాయి అంటే గైస్, డెవాప్స్కి కావాల్సిన మేజర్ 3 టూల్స్ ఏంటి అంటే డాకర్, క్యూబర్నెటిస్, టెరాఫామ్. మీరు ఒక 100 జాబ్స్కి అప్లై చేసినా ఈ 100 జాబ్స్లో మీకు ఈ 3 కామన్గా ఉంటాయి. ఎందుకంటే ఇవి అంత అడ్వాన్స్ టూల్స్ అండ్ అంత ఆటోమేటిక్ టూల్స్ కాబట్టి. సో మనం ఏంటి అంటే ఈ టూల్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుంటాం అనమాట. అంటే రియల్ టైంలో మీకు ఎంత నాలెడ్జ్ కావాలో ఆ నాలెడ్జ్ మొత్తం ఇక్కడే వస్తుంది. ఈవెన్ మనం వీటిలో మళ్ళీ టాప్ 1 పిక్ చేయాలంటే చాలా మందికి క్యూబర్నెటిస్ అనేది టాప్ 1గా ఉంటుంది. సో ఈ క్యూబర్నెటిస్లో చాలా మంది క్యూబర్నెటిస్ అంటే ఓన్లీ ఏదో ఒక పాడ్ని క్రియేట్ చేసి దాన్ని ఎక్స్పోజ్ చేసి చూపించి దాన్ని స్కేల్ చేసి చూపిస్తారనమాట. బట్ అలా కాదండి, ఈ క్యూబర్నెటిస్కి ఎక్స్టెండ్ లైక్ హెల్ప్ ద్వారా ప్యాకేజ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఓకే, హెల్ప్ నుంచి ఎలా డిప్లాయ్ చేయాలి అప్లికేషన్ని, ఆర్గో సిటీ ద్వారా మనం జీవై క్రియేట్ చేసి అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఎలా ఆటోమేట్ చేయాలి, గ్రఫానా ద్వారా మనం క్యూబర్నెటిస్ని ఎలా మానిటర్ చేయాలి, పాడ్ ఎలా మానిటర్ చేయాలి, కంటైనర్ ఎలా మానిటర్ చేయాలి, అండ్ ఈవెన్ మనం పాడ్ ఒక సిపి యూటిలైజేషన్ ఎంత, మెమరీ యూటిలైజేషన్ ఎంత, దీన్ని కంప్లీట్గా మనం మానిటర్ చేయాలన్నమాట. చాలా మందికి జాబ్స్కి అప్లై చేస్తుంటే వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు అంటే క్యూబర్నెటిస్ అంటే ఏదో జస్ట్ వీళ్ళు ఒక క్లస్టర్ క్రియేట్ చేసి అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అనుకుంటారు. కానీ అట్లా కదండి, వీటికి ఉన్న ఎక్స్టెన్షన్స్ అన్ని మనం తెలుసుకోవాలన్నమాట. మన కోర్సులో మనం ఎక్కువగా డాకర్, క్యూబర్నెటిస్, టెరాఫామ్ చాలా ఎక్కువ ఫోకస్ పెడతాం అనమాట. సో బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్కి ఏంటి అంటే మీరు ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలన్నా అంత నాలెడ్జ్ మేము ఈజీగా ఇవ్వగలం. ఎందుకంటే ఏవైతే ప్రాజెక్ట్స్ మేము క్రియేట్ చేసామో ఆ ప్రాజెక్ట్స్ మా ఆర్గనైజేషన్లో వర్క్ చేసామో అవే ఇక్కడ మీకు నేను టీచ్ చేయబోతున్నాను అనమాట. అంటే నేను సెటప్ చేసినప్పుడు నాకు ఎటువంటి ఇష్యూ వచ్చింది, అలా రాకుండా చాలా ఎఫిషియెంట్గా ఎలా బిల్డ్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలో మీకు అంతా ఇక్కడ నేర్పిస్తాం అనమాట. అట్లా సరే సార్, అంతా బాగానే ఉంది, మరి ఇప్పుడు ఈ కోర్స్ తీసుకోవటం వల్ల అసలు మాకేంటి, అసలు మాకు ఇది వర్తా కాదు అని మీకు డౌట్ రావచ్చు. ఇది వర్తా కాదు నేను చెప్తాను. మన కోర్సులో ఉండే హైలైట్ ఫీచర్స్ ఏంటో ఫస్ట్ ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి. మన కోర్సులో ఖచ్చితంగా కంటెంట్ ఏవైతే మనం టీచ్ చేస్తామో అది యూనిక్ వేలో ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఏంటి అంటే చాలా మందికి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి రాస్తే కొంతమందికి అర్థం కాదు. సో అందుకే మన కోర్సులో మనం పీపీటీస్ అండ్ పవర్ స్లైడ్స్ వాడుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే కంటెంట్ని మీరు గ్రాఫికల్గా చూస్తే అది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు సినారియో బేస్డ్ కాన్సెప్ట్స్. ఇందాక మీకు చెప్పిన విధంగా ఏదో మనం అజైల్ వాటర్ ఫాల్ అంటే గూగుల్లోని డెఫినేషన్ తీసుకొచ్చి అక్కడ ఉన్న ఒక 2 బొమ్మలు పెట్టేసి మనం జస్ట్ టాపిక్ ఫినిష్ చేయమన్నమాట. ఇప్పుడు అజైల్లో అయితే ఎలా వర్క్ అవుతుంది ఒక అప్లికేషన్, వాటర్ ఫాల్ అయితే ఎలా వర్క్ అవుతుంది, ఓకే, దానికి ఉండే ఇష్యూస్ ఏంటో మనం క్లియర్గా సినారియోలు డిస్కస్ చేస్తామన్నమాట. ఇట్లానే అప్కమింగ్లో డాకర్లో కానివ్వండి, టెరాఫామ్లో కానివ్వండి, రియల్ టైంలో ఎటువంటి సినారియోస్ మనకు వస్తాయి, వాటిని ఎలా మనం డీల్ చేయాలనేది కంప్లీట్గా మీకు సినారియోకి తగినట్టుగానే మనం కాన్సెప్ట్ చెప్తామన్నమాట. రియల్ టైంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దీన్ని అని చెప్పేసి. దాంతోపాటు టీచింగ్ అనేది చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది. మీకు ప్రతి 5 minutesకి ఒకసారి టాపిక్ అర్థమైందో లేదో మీకు రెస్పాన్స్ తీసుకుంటా. మీకు అర్థమైతే నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ టాపిక్, లేదంటే దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను మీకు 3 times రిపీట్ చేస్తానండి క్లాస్లో మాత్రం. దాంతోపాటు ట్రబుల్ షూటింగ్. చాలా మందికి ఏంటి అంటే రియల్ టైంలో ట్రబుల్ షూటింగ్ తెలియదు. అంటే ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూ ఎలా అర్థం చేసుకోవాలి, దానికి రూట్ కాజ్ ఏంటి, దాన్ని రిపీట్ కాకుండా ఎలా చూడాలి ఫ్యూచర్లో అని చాలా మందికి ఐడియా ఉండదు అనమాట. సో మన కోర్సులో మనం ట్రబుల్ షూటింగ్ ఎక్కువగా ఫోకస్ చేస్తాం. దాంతోపాటు ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్, ఇది మీకు హైలైట్ ఫీచర్. ఈ ఫీచర్ మీకు ఎక్కడ కోర్సెస్లో మీకు అవైలబుల్గా ఉండదు.
సింపుల్గా చెప్పాలంటే మీరు రియల్ టైంలో రేపు వెళ్ళి ఏ టూల్ సెటప్ చేయాలన్నా మీకు ఒక స్క్రిప్ట్ ఇస్తా. ఆ స్క్రిప్ట్ కనుక మీరు రన్ చేస్తే మీకు ఎటువంటి టూల్ మీకు డిప్లాయ్ అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే మీ ఉన్న ఎవరికన్నా టామ్ కట్ అంటే ఐడియా ఉందండి? టామ్ కట్ ఎప్పుడన్నా పేరు విన్నారా మీలో ఎవరన్నా? వాట్ ఈస్ టామ్ కట్? నాకు తెలిసి వర్కింగ్ వాళ్ళకి కొంతమంది ఐడియా ఉండొచ్చు. సో ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే టామ్ క్యాట్ సెటప్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? టామ్ క్యాట్ సర్వర్ హౌ మచ్ టైం ఇట్ విల్ టేక్? సో మీకు తెలిసింది చెప్పండి. సో వెంకట్ సెడ్ 5 minutes అండ్ మనోజ్ అండ్ శివ వాట్ అబౌట్ యూ? సో నార్మల్గా లైక్ మీకైతే ఎంత టైం పడుతుంది లైక్ టామ్ క్యాట్ సెటప్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్లో? సో ఆన్సర్ ఇస్ 10 minutes. శివ సెడ్ 15 to 20 minutes. ఓకే. సో నేను ఒక ఫిగర్ చెప్తాను ఇక్కడ, ఒక కౌంట్ ఇది చూడండి. ఇది చూసి అసలు ఇది పాసిబుల్ అవుతుందో లేదు మీరే చెప్పండి. ఇక్కడ నేను ఒక టైం రాశాను. సమ్మన్ సెడ్ 20 minutes, ఒకళ్ళు 10 minutes చెప్పారు, ఇంకొకళ్ళు 5 minutes చెప్పారు. బట్ ఇప్పుడు నేను రాయబోయే నెంబర్ ఏవైతే ఉందో ఇది మీరు ఎవరు నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేయరు. సో అండ్ 1 minute కూడా చెప్పారు. ఓకే, ఐ విల్ టేక్ దిస్ 1 minute ఆల్సో. బట్ ఇవన్నీ మీరు చెప్పిన వాల్యూస్. బట్ నేను ఒక వాల్యూ చెప్తా. ఆ వాల్యూ ఏంటంటే 1. అదేంటి సార్ 1 minute మేము ఆల్రెడీ చెప్పాం కదా, మీరు ఎందులో ఏం చెప్తారంటే నేను చెప్పేది 1 minute కాదండి, 1 second. వితిన్ 1 second మీకు టామ్ క్యాట్ సెటప్ చేసి చూపిస్తా లైవ్గా. సో ఇప్పుడు నేను చెప్పేది చాలా మందికి కాంట్రవర్సీ ఉండొచ్చు, 1 minute ఎలా మీకు పాసిబుల్ అవుతుందని చెప్పేసి. సో మీకు ఇది లైవ్గా చేసి చూపిస్తాను నేను. ఓకే, సో మన దగ్గర ఉన్న సెటప్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెటప్స్ ద్వారా వితిన్ 1 second, ఆ 1 second మీకు టామ్ క్యాట్ అని సెటప్ చేస్తారు. సో అది మీకు చూపిస్తాయి. ఇప్పుడు మనకు డెమో అవ్వగానే మీకు మాట్లాడితే ఇంటరాక్ట్ అవుతుంది కదా, అక్కడ మీకు చూపిస్తా. సో ఇట్లానే మీకు ప్రొమిథియస్ గ్రాఫానా చేయాలంటే మీకు 1/2 hour పడుతుంది. బట్ నాకు 10 seconds సరిపోతుంది. 10 seconds నేను బోత్ ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా మొత్తం సెటప్ చేసి చూపిస్తాను అనమాట. ఎందుకంటే నేను స్క్రిప్టింగ్లో మనకి కావాల్సిన ప్రతి ఒక్క సెటప్ని స్క్రిప్ట్ రాసి నేను ఒక రిపాజిటరీలో పెట్టుకున్నాను అనమాట. ఈ రిపాజిటరీలో డెవాప్స్కి కావాల్సిన ప్రతి ఒక్క టూల్ ఉందన్నమాట. మీరు దేన్ని సెటప్ చేయాలన్నా నా స్క్రిప్ట్ని కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు రియల్ టైంలో కూడా. మీకు ఎండ్ ఆఫ్ సెషన్కి ఒక లైవ్గా చూపిస్తే ఒక క్లారిటీ వస్తుంది. సో ఇదేంటి అంటే ఇట్లా మీకు నా స్క్రిప్ట్స్ అనేవి మీకు రియల్ టైంలో వాడుకోవాలా, రేపు మీరు దీన్ని తీసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇట్లా నేను ప్రతి ఒక్క దానికి స్క్రిప్ట్స్ అనేవి రాసి పెట్టాను రియల్ టైంలో. సో ఇది మీరు వాడుకోవచ్చు. దాంతోపాటు మీకు డైలీ టాస్క్లు ఇస్తూ ఉంటా, రియల్ టైం వర్క్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ నుంచి మీకు టీచ్ చేస్తా. అది అయిపోయినాక కెరీర్ గైడెన్స్ ఉంటుంది, దాంతోపాటు రెజ్యూమ్ బిల్డింగ్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కాకుండా ఎవరైతే స్టూడెంట్స్ నాన్ ఐటీ నుంచి కానీ లేకపోతే ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళకి సపరేట్గా టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీకు కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు కోర్స్ అనేది, బట్ డిఫికల్ట్గా ఉండదండి. ఎందుకంటే ఈ కోర్సు మీకు 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి అంతా నేను టీచ్ చేస్తాను. సో నేను నాన్ ఐటీ సార్, నాకు ఇది వర్క్ అవుతుందా, ఓకే నాకు ఇది వస్తుందా అని మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోర్సు కావాల్సిన A to Z మొత్తం నేనే మీకు టీచ్ చేస్తాను కాబట్టి ఈ కోర్స్ ముందు మీకు ఎటువంటి నాలెడ్జ్ అయితే అవసరం లేదనమాట. సో ఇవన్నీ మన కోర్సులో అవైలబుల్గా ఉంటాయి. సో చెప్తున్నాను కదా గైస్, మీరు ఈ కోర్స్ ద్వారా మినిమం 3 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. అది నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే చాలా మంది మా ప్రియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లానే ఇయర్ గ్యాప్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళి నౌ దే ఆర్ వర్కింగ్ ఇన్ ద రియల్ టైం. అండ్ మీకు డౌట్స్ వచ్చినా కానీ మీకు టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేస్తాం. అక్కడ మీరు మీ యొక్క డౌట్స్ అండ్ క్వైరీస్ డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ నేను కూడా ఆ టెలిగ్రామ్ ఛానల్ యాక్టివ్గా ఉంటాను మీకు. ఓకే, క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా యూ విల్ బి పోస్టింగ్ దేర్ అనమాట. సరే సార్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు నాకేంటి అంటే మీరు చెప్పినాక కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను మేజర్గా మనకి ఎటువంటి డౌట్స్ వస్తున్నాయి ఆ డౌట్స్ గురించి మాట్లాడతాను అనమాట. చాలా మందికి ఇవి కామన్గా వచ్చే డౌట్స్. ఫస్ట్, ఫ్రెషర్కి ఇందులో జాబ్ వస్తుందా? మేజర్ డౌట్ గైస్. మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా డెవాప్స్లో మీకు జాబ్ వస్తుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే నా దగ్గర ట్రైన్ అయ్యారో చాలా మంది ఫ్రెషర్గా కంపెనీస్లో ప్లేస్ అయ్యారండి. అండ్ ఒక్కొక్కరికి ప్యాకేజెస్ కూడా చాలా మంచి ప్యాకేజ్ అయితే రావడం జరిగింది అనమాట. సో మీరు ఫ్రెషర్ అయినా లేకపోతే నాన్ ఐటీ అయినా లేకపోతే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ సర్వీస్ అయినా మీరైతే ఖచ్చితంగా డెవాప్స్ నేర్చుకోవచ్చు. కానీ మీకు కావాల్సిన అంటే రైట్ స్కిల్, మీ యొక్క స్కిల్ ఏవైతే ఉందో అది ప్రాపర్గా మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే డెవాప్స్లో మీరు జాబ్ కొట్టడం చాలా ఈజీ. ఫ్రెషర్ అయినా అండ్ ఈవెన్ యువర్ ఫ్రమ్ నాన్ ఐటీ అయినా. దాంతోపాటు సార్ నాన్ ఐటీ వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు గైస్. ఇక్కడ నేనేమి బీటెక్ సబ్జెక్టులు చెప్పట్లేదు. సో మీరు బీటెక్లో సివిల్ తీసుకున్న, మెకానికల్ తీసుకున్న, అసలు బీటెకే కాకపోయినా ఇక్కడ మీరంతా స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక కొత్త థింగ్స్ నేర్చుకోబోతున్నారనమాట. సో మీరు ఈ కోర్సుకు ముందు
ఎటువంటి కోర్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈవెన్ ఫ్రమ్ నాన్ ఐటీ అయినా మీరు లైక్ ఐటీ అయినా ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ యూ. సో మీరు ఎక్కడి నుంచి అయినా కానీ మీరు ఈ కోర్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఈ కోర్స్కి కోడింగ్ కావాలా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గైస్. మనం డెవాప్స్ ఇంజనీర్ అనమాట. మన పని ఏంటి? అప్లికేషన్ డిప్లాయ్ చేయడం. బట్ చాలా మంది ఏంటంటే డెవాప్స్కి కోడింగ్ రావాలి అంటాడు. సరే, నేను మీ మాటగా వస్తా. ఎవరైతే కోడింగ్ కావాలని బిలీవ్ చేస్తున్నారో వాళ్ళకి ఒకటే క్వశ్చన్, డెవాప్స్ వాళ్ళు కోడ్ రాస్తే డెవలపర్లు ఏం చేస్తారు? ఇస్రోకి వెళ్ళి రాకెట్లు బిల్డ్ చేస్తారా? ఇప్పుడు మీరే చెప్పండి. డెవాప్స్ వల్ల కనుక కోడ్ రాయటం ఇచ్చారనుకోండి, డెవలపర్స్ మనకు అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు కంపెనీలో ఉన్న డెవలపర్స్ మొత్తాన్ని పీకేసి కోడ్ రాయటం మనకే ఇవ్వచ్చు కదా. చాలా మంది ఏంటంటే ఇది ఒక మిస్కన్సెప్షన్ ని చాలా చాలా హైలైట్ చేసి చూపిస్తున్నారు అనమాట. డెవాప్స్ కి కోడింగ్ అనేది అవసరం లేదు, మనం కోడ్ రాయం. కానీ మనం స్క్రిప్టింగ్ రాయాల్సినప్పుడు పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ అదే స్క్రిప్టింగ్ కి మీకు ఆల్టర్నేటివ్ బ్యాష్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు కొన్ని లాంబ్డా ఫంక్షన్స్ ఉంటాయి అనమాట మనకి పైథాన్లో. సో మీకు ఐడియా ఉంటే గుడ్ అండి, బట్ ఐడియా లేకపోయినా ఏం కాదు. నా స్టూడెంట్స్కి అయితే నేను ఇంతకుముందు చేసినప్పుడు ఎవరికి కోడింగ్ రాదు. బట్ అలా అని చెప్పి వాళ్ళకి జాబ్స్ రాకుండా లేవు, చాలా మంది జాబ్స్లో ప్లేస్ అయ్యారు. గుర్తుంచుకోండి, డెవాప్స్ ఇంజనీర్కి కోడింగ్ లాంగ్వేజ్ ఉంటే అడ్వాంటేజ్ అవుతుందిలే, కానీ అది లేకపోతే జాబ్ రావడం చాలా 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 పెద్ద మిస్టేక్ అనమాట. అండ్ దాంతోపాటు సార్ కరెంట్లీ ఇప్పుడు నాన్ ఐటీలో కానీ ఐటీలో కానీ వర్క్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో నేను ఒక సిస్టమ్ అడ్మిన్ని, లేకపోతే ఒక డెవలపర్, నేను ఒక టెస్టర్, నేను ఇప్పుడు డెవాప్స్కి మారచ్చు. గైస్, కెరియర్ ట్రాన్సిషన్ అనేది ఆల్వేస్ పాసిబుల్ అండి. ఈవెన్ దో మీరు ఐటీ నుంచి వచ్చినా ఆర్ ఈవెన్ దో మీరు నాన్ ఐటీ నుంచి వచ్చినా కానీ మీరైతే ఈ కోర్స్ తీసుకొని డెవాప్స్లోకి మూవ్ అవ్వచ్చు. సాఫ్ట్వేర్లో ఎప్పుడు మనం ఒకటే ఫీల్డ్ మీద వర్క్ చేస్తామని ఉండదండి. ఖచ్చితంగా మనం కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి, అప్డేట్ అవుతూనే ఉండాలి. ఓకే, సో మీరు ఏ డొమైన్ నుంచి అయినా డెవాప్స్కి షిఫ్ట్ అవ్వచ్చు విత్ ద ప్రాపర్ స్కిల్స్. అండ్ దాంతోపాటు సార్ మనం అన్ని టూల్స్ నేర్చుకోవాల్సి ఉంది ఇక్కడ. మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసు, నో, అన్ని అవసరం లేదండి. ప్రతి ఒక్క స్టేజ్కి ఒక టూల్ మాత్రమే సరిపోతుంది. దాంతోపాటు ఏడబ్ల్యూఎస్లో మనకి చాలా సర్వీసులు ఉంటాయి. మరి ఇప్పుడు మనం అన్ని నేర్చుకోవాలి ఈ కోర్స్ కంటే గైస్, డెవాప్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏంటి అంటే మేజర్గా ఇన్ఫ్రా మీద ఫోకస్ చేయాలి. సో ఆ ఇన్ఫ్రాకి కావాల్సిన సర్వీసులు మొత్తం మనం ఏడబ్ల్యూఎస్లో కవర్ చేస్తాం అనమాట. మనం కవర్ చేసే సర్వీసులు మాక్సిమం మన ఒక వర్క్కి సరిపోతాయి. సో ఇవి ఏంటి అంటే మనకి మేజర్గా వచ్చే ఎఫెక్టివ్స్ అనమాట. సో ఇవి కాకుండా ఇంకా మీకు చాలా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉండొచ్చు అనమాట. అవన్నీ అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ దానికంటే ముందు ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దాదాపు డెమో అనేది ఒక 1 అవర్ జరిగింది కదా. సో ఇప్పుడు ఈ 1 అవర్ అని చెప్పిన డెమో మీ అందరికి అర్థమైందండి? సో డెమో క్లియర్గా ఉందా? హౌ ఇస్ ద డెమో ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ వన్స్? సో ప్రతి ఒక్కరు మీ యొక్క రెస్పాన్స్ షేర్ చేయండి, లైక్ డెమో ఎలా అనిపించింది మీ అందరికి. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, సో యూ కెన్ పింగ్ మీ గుడ్ అండి. Yeah, so I'm seeing like it was good from all of you. That was very great. So మీకు like బాగా నచ్చింది అనిపిస్తే like you can send me good here. Clear, very good, good, fine. సో ఇప్పుడు మీకు డెమో అయితే ఎలా జరిగిందో మీకు డైలీ క్లాస్ కూడా ఇలానే ఉంటుంది అనమాట. కాకపోతే మీకు డెమోలో మ్యూట్ చేశాను అనమాట, బట్ మీకు లైవ్ క్లాస్లో మ్యూట్ చేయము. ఎప్పుడు మీకు అన్మ్యూట్ అవైలబుల్గా ఉంటుంది, మీరు ఎప్పుడైనా మాట్లాడవచ్చు. కాకపోతే డెమో మనం లైక్ రికార్డింగ్ యూట్యూబ్లో పెడతాం కాబట్టి మీకు మ్యూట్ అనేది చేయాల్సి వచ్చింది. ఫైన్. సో గైస్, ఇప్పుడు మీకు ఎవరికైతే ఏమైనా డౌట్స్ ఉన్నాయో మీ డౌట్స్ అనేవి మేము క్లియర్ చేస్తాము. బట్ దానికంటే ముందు మన క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు ఛానల్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో లైక్ శ్రీనివాస్ గారు, సో సార్ మనకి క్లాస్లో ఉన్నారనమాట. సో శ్రీనివాస్ గారు ఒక 2 minutes మీతో మాట్లాడతారు. శ్రీనివాస్ గారు, యూ కెన్ స్పీక్ నౌ అండి. ఐ గివ్ ద అన్మ్యూట్ ఆప్షన్ ఫర్ యూ. థ్యాంక్ యూ రాహమ్. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా? రాహమ్, క్లియర్ గా వినిపిస్తుందా మీకు? యా శ్రీనివాస్ గారు, వీఆర్ ఏబుల్ టు హియర్ యూ. ఫైన్. లెట్ మీ క్లైమ్ ద హోస్ట్. ప్లీజ్. అందరికి ఒకసారి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నానండి. సో ఒకసారి ఇట్లా మీ డెమో ఎలా జరిగిందో ఒకసారి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారా? గైస్, యూ కెన్ అన్మ్యూట్ నౌ. Unmute yourself. You all of you can unmute yourself. Okay. Yeah. So ఇవాళ రేపు మనకి డెమో సెషన్స్ ఉంటాయండి. ఇదే టైం 8:30 to 10. 8:30 to 10. ఓకే. సో ఇవాళ రేపు కంప్లీట్ గా వినండి. ఓకే అనుకుంటే గనక నేను మీ అందరికి సాటర్డే పేమెంట్ డీటెయిల్స్ అది షేర్ చేస్తాను. ఆ పేమెంట్ డీటెయిల్స్ షేర్ చేసిన తర్వాత త్రూ దట్ యూ కెన్ పే అండ్ జాయిన్ ద సెషన్.
ఓకేనా? సో When it ఇప్పుడు మీ will start? అందరికి ఏంటండి, మండే నుంచి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. సండే ఎవరైతే పే చేశారో ఆ స్టూడెంట్స్ అందరికి కూడా ఇంట్రొడక్షన్ క్లాస్. Yeah, okay, thank you. ఓకే, రెగ్యులర్ క్లాసెస్ వచ్చి మండే నుంచి స్టార్ట్. Yeah, okay. It's Monday to Friday or is continuous classes? Yeah, మండే టు and may I know the timings? Timings is same timing or different time? సేమ్ టైం. Okay, okay. సో గైస్ ఇప్పుడు మీ యొక్క ఫీడ్బ్యాక్ షేర్ చేయొచ్చు, మీకు డెమో ఎలా అనిపించిందో. సో రాహం, మీ వాయిస్ బ్రేక్ అయితే ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యూ. మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఐ థింక్ నేనే తీస్తున్నట్టున్నాను, సారీ. ఐ థింక్ Yeah. లైక్ యు ఆర్ ఏబుల్ టు హియర్ మీ. Yes, 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 yes. we can hear you. So సో demo గైస్ is very ఇప్పుడు nice. వరకు జరిగిన డెమో ఏవైతే ఉందో, సో ఈ డెమో మీకు ఎలా అనిపించింది? సో మీరందరూ ఇక్కడ ఫీడ్బ్యాక్ షేర్ చేయొచ్చు అనమాట. యూ కెన్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ హియర్, లైక్ హౌ ద డెమో అండ్ హౌ ద ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీథింగ్. ఈ Yeah, demo is రికార్డింగ్ very వచ్చి nice. మీకు రేపు ఈ డెమో సెషన్ రికార్డింగ్ వచ్చి మార్నింగ్ వరకు మీకు అవైలబుల్ అవుతుందండి. అండ్ రేపటి డెమో సెషన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, ఇవాళది రేపటిది సేమ్ ఉండదు. రేపు ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. రాహం మీకు ఇంకా ప్రాక్టికల్ గా చూపిస్తారు. ఓకేనా? సో రేపు కూడా ఎవరు కూడా మిస్ కాకుండా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ అరౌండ్ ఒక 80 మెంబర్స్ వచ్చారు, కానీ మరీ లేజీగా జాయిన్ అయ్యారు, నెమ్మదిగా వస్తున్నారు. సో ఇంకా బాగా మీరు కనుక 8:30 కల్లా వచ్చేసారు అనుకోండి, మనకి మాట్లాడుకోవడానికి ఇంకా బాగుంటుంది. ఓకేనా? 8:30, 8:45 అట్లా నెమ్మదిగా వస్తున్నారు. దానికి ఏంటంటే కొంచెం అందరూ కూడా ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో Yeah. ఇప్పుడే Sir, చెప్పండి గోపికృష్ణ. it is where it is location from my ఏంటండి? location ఎక్కడ మాకు ఆఫీస్ ఏమి ఉండదండి, మాదంతా ఆన్లైనే. okay sir. Sir, after the So- completion of course, యా చెప్పండి. సార్ మనం Ah, ట్రబుల్ షూటింగ్ ఏ లెవెల్ వరకు వెళ్తాం? ఈ కుబర్నెటిస్ లో EC2 ఇది ట్రబుల్ షూటింగ్ ఉంది కదా, పాడ్స్ కానీ నేమ్ స్పేసెస్ కానీ, సో అవి ఏ లెవెల్ వరకు మనం ట్రబుల్ షూటింగ్ నేర్చుకుంటాం ఇక్కడ? కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ క్లస్టర్ లెవెల్ ట్రబుల్ షూటింగ్ ఉంటుందంట. ఇప్పుడు మీకు ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇష్యూకి చాలా రీజన్ ఉంటుంది. అది నోడ్ Okay. లెవెల్ ఇష్యూవా, పాడ్ లెవెల్ ఇష్యూవా, లేకపోతే సెక్యూరిటీ లెవెల్ ఇష్యూవా, లేకపోతే సర్వీస్ లెవెల్ ఇష్యూవా, ఇట్లా మనకి చాలా లెవెల్స్ ఉంటాయి అనమాట. ప్రతి Okay. ఒక్క లెవెల్ కి మీకు ట్రబుల్ షూటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్ గా చెప్తాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. sir, is సార్ there any నెక్స్ట్ job బ్యాచ్ assistance ఎప్పుడు on the ఉండబోతుంది సార్? ఇంకా డిసైడ్ చేయలేదండి, చెప్తాము. నెక్స్ట్ బ్యాచ్ డీటెయిల్స్ నన్ను పర్సనల్ గా అడగండి. ఆ క్వశ్చన్ నాకు పర్సనల్ గా కాల్ చేయండి, నేను చెప్తాను. ఎందుకంటే దానికి కొంచెం టైం పడుతుంది. ఈ బ్యాచ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ అడగండి. Sir, can you share Hello? యా, sir, can you share me your number? నా నంబర్ వచ్చి చాట్ బాక్స్ లో పెడతాను, చూడు. Yeah, okay. ఇది వీక్లీ 5 days ఉంటుందా 7 days ఉంటుందా క్లాసెస్? మండే టు ఫ్రైడే. ఓకే. హలో సార్. యా, సార్ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మేము ఓన్లీ డెవాప్స్ రిలేటెడ్ ఫీల్డ్స్ కే జాబ్ అప్లై చేయొచ్చా, లేదంటే AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ AWS solution architect course is completely different అండి. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద డెవాప్స్ ఇంజనీర్ విత్ AWS. ఓకే, మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కావాలంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ సెపరేట్ గా ఉంటుంది, అది తీసుకోండి. అంటే సార్ ఇంతకు ముందు మీరు తీసుకున్న క్లాసెస్ లో AWS, డెవాప్స్, లినక్స్ అలా ప్లస్ చేసి అన్ని ఉన్నాయని చెప్పేవారు కదా, సో ఇది అలా కాదా మరి? ఇది కూడా అదే, కాకపోతే అక్కడ ఇక్కడ కూడా ఒకటే. అక్కడ AWS అనేది ఇక్కడ మీకు డెవాప్స్ ఇంజనీర్ కి ఎంత వరకు అవసరమో ఆ పార్ట్ అంతా కవర్ చేస్తాం. ఓకే, హలో. సో లేదు, ఇక్కడ solution ఓన్లీ architect డెవాప్స్ course is- రిలేటెడ్ జాబ్స్ కి మాత్రమే మేము ఎలిజిబుల్ అవుతాం అంటున్నారు. AWS Correct, రిలేటెడ్ correct. బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మాకు ఉంటది, ఏదైతే డెవాప్స్ రిలేటెడ్ అవసరం. కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో సార్. యా, గణేష్ చెప్పండి. సార్ అంటే కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ లాగా ఏమైనా ఉంటుందా, లేకపోతే యా, ఐ విల్ క్లారిఫై ఆన్ ఇట్. సో జాబ్ రిలేటెడ్ గా మేము 1 year వరకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తామండి. ప్లేస్మెంట్ గ్యారంటీ కాదు, ఓన్లీ ప్లేస్మెంట్ అసిస్టెన్స్. అంటే మీకు ప్లేస్మెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మాకు ఎవరితోటి పర్సనల్ గా ఏ కంపెనీస్ తోటి టైఅప్స్ లేవు. మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఈ కంపెనీస్ లో ఫ్రెషర్స్ కావచ్చు, ఒక 3 years to 4 years ఎక్స్పీరియన్స్ వరకు మేము
మా టీం ఉంటారు, వాళ్ళు జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు, అది మా పోర్టల్లో మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మీరు అది చూసుకుని మీకు అది సూట్ అయితే అప్లై చేసుకుని అటెండ్ అవ్వాలి. ఓకే సార్. యా హలో, నాకు ఒక చిన్న డౌట్. సపోజ్ ఏమైనా క్లాసెస్ మిస్ అయితే మళ్ళీ చెప్తారా, లేకపోతే ఓన్లీ రికార్డింగ్ వీడియోస్ చూసుకోవాలా? అంటే నేను రికార్డింగ్ ఇక్కడ వీడియోస్ చూసుకోవాలండి. యా ఓకే అండి. యా అంటే నేను యుఎస్ లో ఉంటానులే, బాగుంది మీ క్లాస్, నచ్చింది మాకు, జాయిన్ యా అవుతాం. Yeah. సరే, హలో యా చెప్పండి. సార్, నేను విండోస్ అడ్మిన్ గా వర్క్ చేస్తున్నా. ఇప్పుడు డొమైన్ చేంజ్ అవుదామని బికాస్ సో డొమైన్ చేంజ్ అవుదాం అనుకున్నా. మీరు లినక్స్ ఓఎస్ గురించి చెప్తున్నారు కదా, అంటే విండోస్ నుంచి లినక్స్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం అంటే హౌ ఇట్ విల్ వర్క్ ఆర్ నో? నో మీ క్వశ్చన్ ఏంటి? కెన్ యూ రిపీట్ ఇట్? విండోస్ టు లైనక్స్? మీరు లినక్స్ ఓఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు టాపిక్స్ లో ఉంది కదా లినక్స్ గురించి. yes నేను విండోస్ అడ్మిన్ గా వర్క్ చేస్తున్నా. విండోస్ రిలేటెడ్ థింగ్స్ యాజ్ ఆఫ్ నౌ నాకు విండోస్ రిలేటెడ్ థింగ్స్ తెలుసు. నెక్స్ట్ డొమైన్ చేంజ్ అవ్వాలని చూసినప్పుడు ఇప్పుడు మీరు లినక్స్ అంటున్నారు కదా, ఇది వర్క్ అవ్వద్దా లేదా? యాజ్ ఎ విండోస్ అడ్మిన్ టు నెక్స్ట్ డెవలప్స్ ఇంజనీర్ లైక్ లెర్నింగ్ లినక్స్ యాజ్ వెల్. అర్థమైంది. మీరు స్విచ్ అవ్వాలనుకుంటున్నారు రోల్, అంతేనా? దానికి ఇప్పుడు మీరున్న ఎగ్జిస్టింగ్ దాంతో అట్లా వెళ్ళాలి, అది అవుతుందా అని అడుగుతుంది, అంతే కదా? యా చేయొచ్చండి. ఎప్పుడు కూడా మనము ఐటీలో ఎప్పుడు కూడా మనం లైఫ్ టైం ఎప్పుడు ఒకే రోల్లోను ఒకే టెక్నాలజీలోను ఉండిపోం. ఓకే, అందరం మన కెరియర్ లో చూసుకుంటే మనం స్టార్ట్ అవుతున్న కెరియర్ టెక్నాలజీ ఎప్పుడు కూడా 2-3 ఇయర్స్ తర్వాత అదే ఉండదు, ఎప్పుడు కంటిన్యూస్ గా చేంజ్ అవుతూనే ఉంటుంది. మనం ఎప్పుడైనా ఒకటే నేర్చుకోవాలి. కొంత మనము ఇంటర్నల్ గా చేసినట్లుగా మనం చెప్పుకోవాలి, నెక్స్ట్ జాబ్స్ కి ట్రై చేసుకుంటూ ఉండాలి, అంతే. హలో ఓకేనండి. Can you please give me like host access once? సారీ, ఎవరికి హలో ఎవరికి కావాలండి హోస్ట్ యాక్సెస్? రాహం మీకా? గైస్ జస్ట్ గివ్ మీ 1 సెకండ్ అండి. సో ఇందాక మీకు చెప్పాను కదా, లైక్ టామ్ కట్ అనేది ఒక 1 సెకండ్ సెటప్ చేస్తానని. సో ఇది ఒక్కసారి మీకు డెమో చూపించినాక మనం రిమైనింగ్ డౌట్స్ లైక్ క్వరీ చేద్దాం. అయితే ఎందుకంటే అందరినీ మ్యూట్ పెట్టండి రాహం. మ్యూట్ పెట్టేస్తుంది. మ్యూట్ దెమ్ ఫర్ ఎ సెకండ్, తర్వాత మళ్ళీ. సో గాయస్ ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి ఏంటి అంటే లైక్ డెవాప్స్ అంటే మేజర్గా ఆటోమేషన్ అనమాట. సో మన కోర్స్ అనేది ఎంత ఆటోమేటెడ్ చెప్పడానికి మీకు ఇది డెమో చూపిస్తున్నా. మన కోర్స్లో సెటప్ చేసే ప్రతి ఒక్క టూల్ ఏవైతే ఉందో అదంతా మీకు నేను ఆల్రెడీ స్క్రిప్ట్ రాసి పెట్టాను అనమాట. ఈ స్క్రిప్ట్స్ మీకు నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రాయాలి ఏంటని. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మీకు ఈ స్క్రిప్ట్ గురించి ఏం తెలియకపోయి ఉండొచ్చు అండి. బట్ ఇక్కడ చూడండి, నేను ఒక సర్వర్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. ఇన్ ద మీన్ వైల్ మనకు డౌట్స్ అండ్ క్వరీస్ అయ్యే లోపల. సో ఈ సర్వర్ లోపల ఒక టామ్ కట్ స్క్రిప్ట్ రన్ చేశాను, లైక్ స్క్రిప్ట్ పెట్టాను అనమాట. అంటే జస్ట్ ఒక క్రియేట్ చేసే స్క్రిప్ట్ని. ఇప్పుడు ఈ టామ్ కట్ అనేది నేను సెటప్ చేయాలంటే మీకు ఇందాక చెప్పిన టైం అయితే 1 సెకండ్. సో నాకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ అసలు టామ్ క్యాట్ని 1 సెకండ్లో సెటప్ చేయగలమా లేదా? యూ కెన్ స్పీక్ నా. అంటే లైక్ దీని మీద వర్క్ చేసిన వాళ్ళు ఉంటే యూ కెన్ సే యువర్ లైక్ వ్యూస్ అనమాట. 1 సెకండ్లో టామ్ క్యాట్ని సెటప్ చేయగలమా లేదా? యూ కెన్ స్పీక్ నా, లైక్ ఇఫ్ ఎనీబడి నోస్ అబౌట్ ద టామ్ క్యాట్. సో మోస్ట్లీ చాలా మందికి అసలు ఇది పాసిబుల్ అవుతుందా లేదా అని చెప్పి ఒక డౌట్ అయితే ఉండొచ్చు అండి. సో గైస్ ఇది చాలా చాలా ఈజీ. ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఒకసారి స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తా. ఈ స్క్రిప్ట్ ద్వారా మీరు చూడండి వితిన్ 1 సెకండ్లో మీకు టామ్ క్యాట్ రెడీ అయిపోతుంది. జస్ట్ ఐమ్ రన్నింగ్ ద స్క్రిప్ట్, అంతే. టామ్ క్యాట్ రెడీ అయిపోయింది. చూస్తే మీకు 1 సెకండే పట్టింది, అంతకంటే ఎక్కువ టైం పట్ల. బేసిక్గా చెప్పాలంటే 1 సెకండ్ కంటే తక్కువనే చెప్పాలి. సరే సార్, ఇక్కడ మీకు టామ్ క్యాట్ స్టార్ట్ అయిపోయింది కదా, మీరు చూపిస్తున్నారు కదా, మరి అవుట్పుట్ ఎక్కడ చూడాలంటే అవుట్పుట్ కూడా మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను చూడండి. నేను టామ్ క్యాట్ని ఎలా యాక్సెస్ చేస్తానంటే ఇదిగోండి, ఇది నా సర్వర్ అనమాట. ఈ సర్వర్లో నేను టామ్ క్యాట్ని ఇన్స్టాల్ చేశాను. దీని యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని టామ్ క్యాట్ ఒక పోర్ట్ నెంబర్ 8080 ఇది ఇచ్చినట్లయితే మీకు బ్రౌజర్లో ఇప్పుడు టామ్ క్యాట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. యూ కెన్ గో అండ్ సీ మేనేజర్ యాప్స్లోకి వెళ్ళి నా యూజర్ నేమ్ టామ్ క్యాట్ అండ్ పాస్వర్డ్ నా నేమ్ పెట్టుకునే ఇక్కడ నేను raham123 హిట్ ఎంటర్. సో మీరు చూసుకున్నట్లయితే మీకు టామ్ క్యాట్ అనేది వితిన్ 1 సెకండ్లో మీకు డిప్లాయ్ అయిపోయింది. బట్ ఒకవేళ మీరు చాట్ జీపీటీని అడిగినా ఆర్ఎల్స్ ఇంకా ఇంటర్నెట్లో ఏ స్క్రిప్ట్ తీసుకున్నా ఇంతకంటే తక్కువ టైంని టామ్ క్యాట్ ఎవరు సెటప్ చేయరు. మీరు వరల్డ్ మొత్తం మీద ఏ స్క్రిప్ట్ అయినా తీసుకోండి, ఎటువంటి మీరు అడ్వాన్స్ టూల్ అయినా వాడండి, ఎటువంటి మీరు చాట్ జీపీటీస్ కానీ గూగుల్ బాట్ కానీ ఇంకేదైనా వాడండి, ఇంతకంటే మీకు తక్కువ టైంలో ఎక్కడ మీకు స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నాట్ ఓన్లీ టామ్ క్యాట్ అండి, మన కోర్సులో మనం వాడే ప్రతి ఒక్క స్క్రిప్ట్, ఈవెన్ మీరు జెన్కిన్స్ అయినా
హెల్మ్ అయినా కానీ, క్యూబర్నెటీస్ అయినా కానివ్వండి, మీకు ఈవెన్ దో మీకు గ్రఫానా కానివ్వండి, ప్రొమిథియస్ కానివ్వండి, మనకన్నీ సెకండ్స్లో అయిపోతాయి. రియల్ టైంలో ఏవైతే వర్క్ని అవర్స్లో చేస్తారో అవి ఇక్కడ మనం మినిట్స్లో చేస్తాం అనమాట. అదేవిధంగా రియల్ టైంలో ఏవైతే వర్క్ని మినిట్స్లో చేస్తారో ఇక్కడ మనం సెకండ్స్లో చేస్తాం. సో ఇది ఒక చిన్న డెమో మాత్రం. ఇవాళ డే 1 కాబట్టి ఒక చిన్న డెమో ఇచ్చా. రేపు మీకు గ్రఫానా డాష్ బోర్డ్ని వితిన్ 10 సెకండ్స్లో ఎలా సెటప్ చేయాలో చూపిస్తా. అండ్ మానిటరింగ్ని మీకు ఎలా ఆటోమేట్ చేయాలో కూడా చూపిస్తాను అనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే మన కోర్సులో నేర్చుకునే ప్రతి ఒక్కటి ఆటోమేషన్గానే ఉంటుంది. నేను ఏవైతే స్క్రిప్ట్లు రాసానో అవే స్క్రిప్ట్స్ మీకు ఇస్తాను, అవి మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఫ్యూచర్లో మీరు ఏమన్నా ఆటోమేట్ చేయాలన్నా కానీ మీకు ఈ నాలెడ్జ్తో ఈజీగా ఆటోమేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎలా ఉందండి మీకు సెటప్ అనేది 1 సెకండ్లో? ప్రాక్టికల్గా బాగా నచ్చింది ఇక్కడ మీకు 1 సెకండ్లో చేయడం అనేది? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? బట్ అందరి దాంట్లో టూల్స్ అనేవి ఉండవు కదా. మీకు టూల్స్ అవసరం లేదండి. ఇక్కడ మీకు కావాల్సింది AWS అకౌంట్. ఆ అకౌంట్ ఉంటే మీరు సెటప్ చేసుకోవచ్చు. అది చెప్తాను ఎలా చేయాలి ఏంటి అని. సార్ స్క్రిప్టింగ్ ఆటోమేటెడ్ కదా, మళ్ళీ మేము సొంతంగా రాయాలంటే మేము ఎలా నేర్చుకోవాలి? నేను టీచ్ చేస్తానండి మీకు. ఓకే. ఓకే. ఆ సో ఇక్కడ మీకు స్క్రిప్ట్ రాసే స్టార్టింగ్ దగ్గర నుంచి విధానం ఎండింగ్ అంతా వరకు కూడా మొత్తం నేను టీచ్ రాహుల్ మీకు చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో గైస్ ఇప్పుడు మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మిగతా వాళ్ళకి ఎవరైనా మాట్లాడాలి. సో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఐఎమ్ గోనా గివ్ అన్మ్యూట్ ఆప్షన్ ఫర్ 1 by 1 అండి. సో మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీకు నేను డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ కోసం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. శ్రీనివాస్ గారు ఐ హావ్ గివెన్ 5 ఫస్ట్. సో ఇంకా మీకు ఎవరికైతే క్వైరీస్ ఉన్నాయో సో యూ కెన్ ఆస్క్ యువర్ క్వైరీస్. సో మీకు ప్రతి ఒక్కరికి మాట్లాడే ఛాన్స్ వస్తుంది. సో గోపీకృష్ణ మీరు మాట్లాడొచ్చు అండి మీ డౌట్ని ఇక్కడ. గోపికృష్ణ అడ్మిట్ చేసుకోండి. Sir, can you provide any certificate? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ అడిగిన స్టూడెంట్స్ వరకు మేము సర్టిఫికేట్ అయితే ఇస్తాం. సర్టిఫికేట్ అనే దానికి ఒక విషయం ఏంటంటే మనకి ఇన్స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికేట్ల వల్ల మీకు పెద్ద వాల్యూ అడిషన్ ఏమి ఉండదు. కాకపోతే కొంతమందికి అవసరం అవుతాయి, ఆఫీసుల్లో కావాలి ఎట్లా అడుగుతూ ఉంటారు. సో అలా అడిగిన ప్రతి వాళ్ళకి మేము ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. Sir, it is coming to AWS certificate and AWS సర్టిఫికేట్ ఎందుకు అవుతుందండి? మా ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ అవుతుంది. AWS సర్టిఫికేట్ కావాలంటే మీరు ఎగ్జామ్ రాసుకుని క్వాలిఫై అవ్వాలి. దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, దానికి ఎలా ఉంటుంది, మీరు వాళ్ళు పెట్టిన ఎగ్జామ్ రాయాలి, దానికి పేమెంట్ చేయాలి. ఒక $200 అంత ఛార్జ్ ఉంటుంది. అది పే చేసి మీరు వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే మీకు వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు విత్ లిమిటెడ్ వ్యాలిడిటీ. అదేమి మన 10th క్లాస్ సర్టిఫికేట్ లాగా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండదు. ఒక 2 to 3 years దాని వ్యాలిడిటీ ఉంది. అది మీకు ఉపయోగం, అది సర్టిఫికేట్. ఓకేనా గోపికృష్ణ? okay, thank you. సో పవన్ కుమార్, డైలీ ఇలానే క్లాసెస్ చెప్తారా? అంటే లైక్ క్లారిటీగా క్లియర్ 100% ఇలాగే ఉంటాయండి. అందులో మీకు ఏ విధమైన డౌట్? ఐ మీన్ లైక్ డెమో క్లాసెస్ చెప్పినట్టే ఎస్, ఇలానే ఉంటుందండి. మీకు ఇవాళ ఎట్లయితే చెప్పాను ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ మీకు లైవ్ క్లాస్ కూడా ఇట్లానే ఉంటుంది అనమాట. ఒక్కొక్క టాపిక్ మినిమం మీకు 2 to 3 times అయితే రిపీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? యా. ఒకసారి టైమింగ్స్ అండ్ ఇంకా క్లాసెస్ ఎన్ని డేస్ అవి క్లారిటీగా చెప్తారు? 3 months అండి. మీరు మన వెబ్సైట్ విజిట్ చేశారా? cloudcomputingintelugu.com. లేదు, జస్ట్ ఇప్పుడే జాయిన్ చూడండి, అక్కడ సబ్జెక్ట్స్ రిలేటెడ్ మీకు నేను ఒకసారి URL వచ్చి మన గ్రూప్ లో షేర్ చేస్తున్నాను. ఓకే, చూడండి, అక్కడ మొత్తం మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. చూసిన తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి, నాకు కాల్ చేయండి. నా మొబైల్ నెంబర్ కూడా పెట్టాను. ఓకే, నా మొబైల్ నెంబర్ కాల్ చేయొచ్చు. నేను మీకు యా. ఓకే, టైమింగ్స్ సేమ్ టైమింగ్స్ కదా, లైక్ క్లాసెస్ స్టార్ట్ 8:30 to అయినా 10. 8:30 to 10. ఓకే, ఫైన్. Yeah. థ్యాంక్ యూ. యా, మ్యూట్ లోకి వెళ్ళిపోండి. అవినాష్. హాయ్ సార్. Hi. నేను ఇప్పుడు ఒక MNC కంపెనీలో వర్క్ చేస్తున్నాను అరౌండ్ ఫ్రమ్ 2.5 to 3 years. నేను నెక్స్ట్ ఈ కోర్స్ అయిపోయాక షిఫ్ట్ అవ్వడానికి కెన్ ఐ యూజ్ దిస్ కోర్స్ యాజ్ మై ఎక్స్పీరియన్స్? మీ కరెంట్ ఎక్స్పీరియన్స్ దేని మీద ఉందండి? నో, ఇట్స్ నాన్ ఐటీ. నాన్ ఐటీ. ఓకే, మీ క్వాలిఫికేషన్? బీటెక్. ఎప్పుడు కంప్లీట్ అయింది? 2021. Like at the year of completing, I was joined in a MNC company, but అదొక నాన్ ఐటీ జాబ్. నాన్ ఐటీ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటాయంటారండి, మనకి ఎక్కడైనా సరే ఐటీలో ఫ్రెషర్ అంటే మాక్సిమం టు మాక్సిమం 3 years అంతే. ఓకే,
మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయినప్పటి నుంచి మాక్సిమం 3 ఇయర్స్. అందులోనూ కూడా ఫస్ట్ 2 ఇయర్స్ మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. థర్డ్ ఇయర్ తక్కువ ఉంటాయి. కొంచెం ఇస్తారు కానీ కొంచెం తక్కువ ఉంటాయి. ఇట్స్ ఓకే. ఓకే. సో Okay. మీకు కనుక 21 పాస్ అవుట్ అంటే 22, 23, 24 3 ఇయర్స్ అయిపోతుంది. Yeah. సో ఈ 3 ఇయర్స్ కి మీకు ఏంటంటే మీరు ఫ్రెషర్ అయితే కాదు. మీరు కొంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ట్రై చేసుకోవాలి. ఓకే. అదే లైక్ ఆల్రెడీ నేను ఎంఎన్సీలో చేస్తున్నా కాబట్టి ఈ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను డెవాప్స్ మీద చేసినట్టుగా యూజ్ చేసుకుని లైక్ జాబ్ కి చేసుకోవచ్చు. టచ్ మీకు చేసుకోగలను. ఇంటర్నల్ గా మీ ఆఫీస్ లో మీది ఐటీ కంపెనీనా? ఐటీ కంపెనీ అండి, బట్ టెక్ మహీంద్రా, బట్ నాన్ ఐటీ జాబ్. లైక్ మై ప్రాజెక్ట్ వాజ్ నాట్ రిలేటెడ్ టు ఐటీ. ఇంకా అట్లానే చేసుకోవచ్చు. ఇంటర్నల్ గా మనం మూవ్ అయినట్లు మాట్లాడుకుంటూ అట్లా చేసుకోవచ్చు. ఓకే. అదే అంటే లైక్ నేను జడ్జ్ ఇంటర్వ్యూస్ లో జడ్జ్ చేసుకునే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందా లేకపోతే దాని గురించి? ఖచ్చితంగా ఉంటుందండి. మేము ఇచ్చే నాలెడ్జ్ అనేది మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, మినిమం 3 ఇయర్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ షేర్ చేస్తాం. ఓకే. ఓకే. థ్యాంక్ జన్ను బాలకృష్ణ. బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారా? రాహం, మీది నాయిస్ వస్తుంది చూడండి ఒకసారి. స్వరూప్ అన్మ్యూట్ చేసుకోండి మీరు. హలో. యా. మేము ఇప్పుడు లైనెక్స్ మీద వర్క్ చేస్తున్నాము 7 years గా. ఇది కోర్స్ చేసుకొని మేము ఇది మనం ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టొచ్చు ఒకవేళ మీరు డొమెస్టిక్ మీరు 3 అంటే కొంతమంది 4 ఇయర్స్ అట్లా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, 5 ఇయర్స్ పెట్టుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర నుంచి. కాకపోతే మేము రికమెండ్ చేసేది ఎప్పుడు కూడా 3 ఇయర్స్ పెట్టుకోండి మాక్సిమం, అంతకు మించి వద్దు అంటాం. ఎందుకు వద్దు అంటామంటే లోపలికి వెళ్ళి సర్వే అవ్వడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. ఓకే. కొంతమంది ఏంటంటే పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు కానీ అది మళ్ళీ 3 ఇయర్స్ అనుకోండి, అటు మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్లు ఉంటుంది. కనుక ఏంటంటే పర్వాలేదు. అదే ఎక్కువ పెట్టుకుని వెళ్ళేదాకా ఉండి మీకు మీ మీద రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి అనమాట. మీకు ప్యాకేజెస్ పరంగా బాగుండొచ్చు కానీ ఒక 1 ఇయర్ వరకు అట్లీస్ట్ రియల్ టైమ్ లో అట్లీస్ట్ 1 ఇయర్ వచ్చే వరకు మనం మరీ అంతంత సాహసం చేయకుండా ఉంటే బెటర్. ఓకే. అలాంటప్పుడు మేము ఇప్పుడు 6-7 years ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. అంటే 3 years లైనెక్స్, 3.5 స్ప్లిట్ year. చేసుకోవడమే. మన కెరియర్ లో ఓకే. ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మీరు కోర్ లో మీరు లైనెక్స్ అడ్మిన్ గాను, సమ్ లైనెక్స్ డెవలపర్ గాను 3 ఇయర్స్ చేసినట్లుగాను, ఆ తర్వాత ఇంటర్నల్ ఆపర్చునిటీస్ లో వెళ్ళినట్లుగా అట్లా మనం డివైడ్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే. ఓకే. ఓకే, ఫైన్ అండి. థ్యాంక్ యూ. యా. బాలకృష్ణ, మీరు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడట్లేదు. బాలకృష్ణ గారు, ఓకేనండి. మీరు నాకు తర్వాత కాల్ చేయండి బాలకృష్ణ. నా నెంబర్ ఇచ్చాను కదా, అక్కడ మాట్లాడు. మిగిలిన వాళ్ళు లైన్ లో ఉన్నారు, వాళ్ళకి లేట్ అయింది. దిలీప్. హలో సార్, ఒకసారి టామ్ క్యాట్ సర్వర్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు? టామ్ క్యాట్ సర్వర్ గురించి ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ స్టార్ట్ చేస్తాం కదా, రేపు మాట్లాడదాంలేండి. మళ్ళీ ఇప్పుడు మిగిలిన వాళ్ళు లైన్ లో చాలా మంది ఉన్నారు క్వశ్చన్స్. ఓకే సార్, థ్యాంక్ డెమోస్ యూ. కదా, అక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. ఓకే సార్. ఓకేనా. రియల్ టైమ్ క్లాసెస్ అయితే మనకి ప్రాబ్లం ఉండదు కానీ డెమోస్ లో స్టూడెంట్స్ ఏంటంటే ఆల్రెడీ 10 అయిపోయింది, వాళ్ళు ఒకసారి క్లారిఫై చేసుకుంటారు మళ్ళీ. యా. రమేష్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ అది మన క్లౌడ్ కంప్యూటింగ్ తెలుగులో నేను సిలబస్ మొత్తం నోట్ చేశాను. అది చాలా సిలబస్ ఉంది. సో ఇప్పుడు అది అవన్నీ మనం కవర్ చేస్తాం 3 months లో. 100% కవర్ చేస్తాం. ఓకే. అది అది మన సైట్ లో అక్కడ AWS కి, నాగా, డెవాప్స్ కి రామ్ అని రాశారు. సో మైసెల్ఫ్ నాగ్ శ్రీనివాస్, నేను AWS పార్ట్ టేక్ కేర్ చేస్తాను. రాహుల్ వచ్చి డెవాప్స్ పార్ట్ టేక్ కేర్ చేస్తాను. ఓకే. మీరు AWS సార్ మీరు? అవును. ఓకే. 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 అందుకని మీరు రెండుకి ఇక్కడ డెమో 2 ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందుకు కొంచెం డౌట్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. మనోజ్, అన్మ్యూట్ చేసుకోండి. హలో, హాయ్ శ్రీనివాస్. యా, సో రిగార్డింగ్ దిస్, నాకు ఇది మీరు ఇప్పుడు డెమో ఇచ్చింది AWS DevOps
and which is eligible for DevOps engineer jobs అన్నారు కదా. కరెక్ట్. So I want to understand the prerequisites of this. Like ఇది నేర్చుకోని అంటే like in case if I want to go for a certification after ఈ course complete అయిన తర్వాత AWS DevOps, I guess it is professional కదండి, ప్రొఫెషనల్ కింద మనం వస్తుంది. ఎప్పుడు ప్రొఫెషనల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. మనకి ఎట్లా ఉండాలంటే అసోసియేట్ లెవెల్ అండ్ ప్రొఫెషనల్ లెవెల్ రెండు ఉంటాయి. ఎప్పుడు కూడా మనం స్టడీ ఓన్లీ నేర్చుకోవడం ద్వారా వెళ్ళేటప్పుడు మీరు మాక్సిమం అసోసియేట్ లెవెల్ వరకే ఉంటుంది. ప్రొఫెషనల్ లెవెల్ వరకు వెళ్ళాలంటే మీకు ఖచ్చితంగా కొంత రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రైట్ ఓకే. రైట్. సో అసోసియేట్ లెవెల్ అన్నప్పుడు మేము వీ కెన్ డూ దిస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేట్ అనేది ఎలిజిబుల్ అంటే ఆ నో సర్టిఫికేట్ నో చేసుకోవచ్చు. నో నో What kind ఆ of certificate? సర్టిఫికేట్ డిఫరెంట్. ఇందాక ఎవరో ఒక ఆవిడ అడిగారు కూడా. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్సెస్ కంప్లీట్లీ డిఫరెంట్. అక్కడ మీకు ఒక 40 సర్వీసెస్ వరకు ఉంటాయి మేము ఓకే నేర్చుకునే. ఓకే. బట్ ఇప్పుడు ఈ కోర్స్ ద్వారా మేము ఏ సర్టిఫికేషన్ చేసుకుంటే బెటర్ అంటారు? మీరు ఇండివిజువల్ గా ఇప్పుడు మనకి ఎలా ఉంటాయంటే డెవాప్స్ లో AWS రిలేటెడ్ గా చూస్తే మీకు అసోసియేట్ లెవెల్ సర్టిఫికేట్ లేదు, ప్రొఫెషనల్ లెవెలే ఉంది. ఫర్ ఓకేనా? DevOps. సో ఓకే. యా. డెవాప్స్ రిలేటెడ్ గా అది మీకు కొంచెం టఫ్ అండి, అట్లా చేయడం కష్టం. మీరు అసలు రియల్ టైం లేకుండా అలా చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. యా ఓకే. యా. సో అందుకని ఏంటంటే మీరు ఇండివిజువల్ గా టెరాఫార్మ్ రిలేటెడ్ సర్టిఫికేషన్, కుబర్నెటిస్ రిలేటెడ్ సర్టిఫికేషన్ అట్లాంటివి ప్లాన్ చేసుకోవాలి. ఓకే సార్, లైక్ టూల్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ చెప్తున్నారు, Kubernetes, Terraform. Correct. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు ఎందుకంటే ఓకే అండి. AWS వాడు యా. అసోసియేట్ లెవెల్ లేదు, ప్రొఫెషనల్ లెవెల్ సర్టిఫికేట్ ఉంది AWS వాళ్ళ దాంట్లో. ఓకే ఓకేనా? రైట్. ఓకే అండి, అర్థమైంది. యా. సో రమేష్, హలో, యా రమేష్ చెప్పండి. వాయిస్ వినపడుతుంది? వినిపిస్తుంది. సార్, నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. సో నేను ఈ ఫీల్డ్ మారుదాం అనుకుంటాను. సో బేసిక్గా నాకు కోడింగ్ అయితే ఏమీ రాదు. ఈజ్ ఇట్ ఓకే దట్ కోడింగ్ రాకపోయినా నేను ముందుకు వెళ్ళొచ్చా లేదా అని డౌట్. కోడింగ్ రాకపోవడం అవసరం, కోడింగ్ కోసం మీకు ఈ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ కి కోడింగ్ కి సంబంధం లేదండి. ఇట్స్ వెరీ క్లియర్. చాలా మంది అందులో డెవ్ అనే మాట పట్టుకుని ఇది కోడింగ్ రిలేటెడ్ అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. బట్ దానికి కోడింగ్ కి ఏ విధమైన సంబంధం లేదు. అది క్లియర్. ఓకేనా? హలో, ఐ థింక్ ఆయన మ్యూట్ లోకి వెళ్ళిపోయినట్టు. సరే, సాయి కిషోర్. సార్, 3 months కోర్స్ ఉంది కదా సార్, విత్ ఇన్ 3 months కంప్లీట్ నాలెడ్జ్ వస్తుందా సార్ మాకు? 100% వస్తుంది. ఎఫర్ట్ పెడితే 100% వస్తుందండి. మీరు నేను ఇంతకు ముందర రాహం చెప్పారో లేదో నేను చెప్తున్నా మళ్ళీ. మీరు ఎట్లా ఉండాలంటే డైలీ 1.5 hour క్లాస్ అంటే మీరు ఒక 2 to 3 hours ఇన్ డే ప్రాక్టీస్ చేసుకునేలాగా మీ స్కెడ్యూల్ మీరు డిజైన్ చేసుకోవాలి. ఓకేనా? మీరు క్లాస్ వినాలి, ప్రతిరోజు క్లాస్ రావాలి. రికార్డింగ్స్ మీద డిపెండ్ అవ్వకండి. ఎప్పుడు కూడా రికార్డింగ్ అనేది 1-to-1 మీకు అంత ఇంటరాక్టివ్ గా ఉండవు. మీరు ఎప్పుడైనా సరే మనకు ఎంతూజియాజం రావాలి అంటే ఖచ్చితంగా క్లాస్ కి అటెండ్ అయ్యి పక్కవాడు ఏం మాట్లాడుతున్నాడో వింటూ మనము అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటేనే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. జస్ట్ బై లిజనింగ్ టు ద వీడియోస్ అది పాసిబుల్ కాదు. ఓకేనా? సో అందుకని మీరు క్లాస్ కి ఖచ్చితంగా 1.5 hour క్లాస్ కి రండి. అట్లీస్ట్ 2 hours, అట్లీస్ట్ ఒక 3 hours అట్లా మీరు ఒక డేలో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి పెట్టుకుని వీడియోని రిఫరెన్స్ గా పెట్టుకోండి. మీరు మనం చెప్పిన దాని ప్రకారం వింటూ ఉంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. వీడియోని జస్ట్ ఫర్ యువర్ రిఫరెన్స్ పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకోవాలి. అట్లా చేస్తే ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి? యా. అస్లాం, అన్మ్యూట్ చేసుకోండి. సార్, నేను వినపడుతుంది సార్? వినిపిస్తుంది, చెప్పండి. ఓకే సార్, నేను డిగ్రీ బ్యాక్గ్రౌండ్ సార్ నాది. యాక్చువల్గా అది 2023లో కంప్లీట్ అవ్వాలి, బట్ కరోనా వల్ల నేను 2 years ఎగ్జామ్ అటెండ్ అవ్వలేదు. ఇప్పుడు 2024లో కంప్లీట్ అయింది అది. 22 కరోనా అంటే సరే, ఓకే. మీకైతే గ్యాప్ ఉంది అంతేనా? 2 years ఉంది. లేదు, సర్టిఫికేట్ నాకు 24లో వచ్చింది. 22లో రావాల్సింది 24లో వచ్చింది. అందులో మీ ప్రాబ్లం ఏమైనా ఉందా?
నా ప్రాబ్లం అంటే నేను ఎగ్జామ్ రాయలేదు సార్. సో మీరు అంటే వాళ్ళు కండక్ట్ చేసినా మీరు అటెండ్ అవ్వలేదా? అవును, 1 ఇయర్ అయితే వాళ్ళు కండక్ట్ చేయలేదు. సెకండ్ టైం వాళ్ళు కండక్ట్ చేసేటప్పటికి మనకు కరోనా అని హెల్త్ ఎగ్జామ్ రాలేదు నేను. మీకు వచ్చిందా కరోనా? నాకు వచ్చింది. ఎగ్జామ్స్ టైంలో ఉండింది. అంటే వాళ్ళే అలౌ చేయలేదు, ఇంక కరోనా ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఓకే, ఓకే, పంపించలేదు, వాళ్ళు అలౌ చేయలేదు. ఇప్పుడు అంత ఆ గ్యాప్ ఉంది కదా, ఇప్పుడు మనం కోర్స్ తీసుకుంటే అదేమైనా ఎఫెక్ట్ అవుద్దా అని. ఒకటండి, ఇలాంటివి మన దగ్గర ఉన్నప్పుడు దాని తాలూకా ఇంపాక్ట్ అనేది ఎంతో కొంత ఉంటుంది. ఓకే. ఓకేనా? మనం ఇప్పుడు డిగ్రీ డైరెక్ట్ కాకుండా కంపార్ట్మెంటల్ గా పాస్ అయ్యాము అనుకోండి, కంపార్ట్మెంట్ కదండి, ఖచ్చితంగా మామూలుగా జస్ట్ మిమ్మల్ని కాదు నేను అనేది, మిమ్మల్ని కాదు నేను మామూలుగా చెప్తాను. దానికంటూ ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా, ఓకే. ఎప్పుడైనా సరే. అది మనమేమి మార్చేది కాదు, అది జరిగింది అంతే. ఓకే, కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఇలాంటి కంపార్ట్మెంటల్స్ లేకపోతే మినిమం 60%, 70% ఉండాలి, ఇలాంటి కొన్ని కండిషన్స్ పెట్టుకుని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. అందులో మీరు మార్చేది ఉండదు, నేను మార్చగలిగేది ఉండదు. ఓకేనా? సో మనం ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేసేయాలి. మనకి ఎందులో ఆపర్చునిటీస్ వస్తున్నాయో దాని ప్రకారమే మనం ముందుకెళ్ళాలి. వన్స్ ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ అడగారు కదా సార్ దాని తర్వాత? ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అది అసలు పెద్ద విషయం కాదు. ఓకే. అదే సార్, ఇప్పుడు నేను మామూలుగా ఇంకా ఐటీ సైడ్ మూవ్ అవ్వాలని నెట్వర్కింగ్ నేర్చుకున్నాను సార్. అది నెట్వర్కింగ్ కోర్స్ చేసాము. ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ఇదే ఇష్యూ రిపీట్ అవుతా ఉంది. ఉంటాయండి, ఆ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవు. అలా అని చెప్పి మీకు ఏదో డోర్స్ క్లోజ్ అని మాత్రం అని కూడా కాదు. ఓకే. అదే సార్, నెక్స్ట్ వేవ్ లో కూడా నేను ట్రై చేద్దామని నెక్స్ట్ వేవ్ లో కోర్స్ తీసుకొని అయిపోయిన తర్వాత అక్కడ జాబ్స్ అట్లా అటెండ్ అవుతున్నా కూడా సేమ్ రీజన్ ఇట్లా ఉంది. ఫస్ట్ వాళ్ళైతే ఏం చెప్తున్నారంటే అక్కడ కొంతమంది ఫస్ట్ మీరు బీటెక్ ఇట్లా ఉంటేనే అప్పుడప్పుడు నోటిఫికేషన్ పెడతా ఉంటారు కదా, దాంట్లో కూడా సేమ్ అది చెప్తున్నారు, బీటెక్ బ్యాక్గ్రౌండ్ అయి ఉంటేనే అప్లై చేయండి, డిగ్రీ వాళ్ళు లేదని. అంటే ప్లస్ అన్ని మన అలా ఉండవండి. కొన్ని కంపెనీస్ ఎనీ డిగ్రీ అంటూ ఉంటాయి, కొన్ని కంపెనీస్ ఖచ్చితంగా బీటెక్ వాళ్ళు కావాలంటాయి, కొన్ని ఎంటెక్ వాళ్ళు కావాలంటారు. ఎవరి నీడ్ వాళ్ళదు. మనం ఎవరిని ఏమి మార్చలేం. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మన దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవాలి అంతే. మనకి ఏముంది, మనకు డిగ్రీ ఉంది, దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోవాలి అంతే. ఓకే సార్. అదే సార్, దాంట్లో డిగ్రీతో ప్లస్ ఇట్లా ఇట్లా ఉంది కదా, దీనికి ఈ ఫీల్డ్ లో ఏమైనా స్కోప్ ఉంటుందా కొంచెం ఏం నేర్చుకుంటే? పర్లేదండి, చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే సార్, అదే సార్, అది అడదామని. రైట్. ఓకే. జోస్న అన్మ్యూట్ చేసుకోండి. Just couple of minutes and I'll be back. Just give me 2 minutes. వినయ్ అన్మ్యూట్ చేసుకోండి. జోస్న మీరు కమ్బ్యాక్ అయిన తర్వాత నాకు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి. వినయ్ చెప్పండి. హాయ్ సార్. సరే, ఇది టామ్ క్యాట్, వెబ్ లాజిక్ వీటి మీద మాకు అవేర్నెస్ లేదు కదా, సో అవి సపరేటా లేకపోతే దీంట్లోనే ఇంక్లూడ్ అవుతాయి? ఇందులోనే ఇంక్లూడ్ అవుతాయి. మీరు ఆ విషయంలో మీకు లేనంత మాత్రం మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మేము ఏం చెప్పినా కూడా జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏమైనా చెప్తాం తప్ప జస్ట్ ఏదో గాలి నుంచి అప్పటికప్పుడు చెప్పేయడం లాంటివి ఉండదు. మేము ఒకటి చెప్తున్నాము అంటే ముందర దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒక ఫ్రెషర్ గా వాళ్ళకి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అన్న దగ్గర నుంచే మొదలు. నెక్స్ట్ అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు ఆన్సిబుల్ అనేది బాగా క్లిక్ అవుతుంది, సో ఆన్సిబుల్ కూడా ఇంక్లూడ్ అవుతుంది 100%. కోడింగ్ మన కోర్స్ కంటెంట్ చూస్తే మీకు అంత క్లియర్ గా అర్థమవుతుంది. ఆన్సిబుల్ ఎంత వరకు చెప్తున్నాము అన్ని విషయాలు అక్కడ క్లియర్ గా రాసించు. ఓకే. అంటే దీనికి బేసిక్ ఏమన్నా లైక్ షెల్, బ్యాష్ అట్లాంటి ఏమన్నా స్క్రిప్టింగ్ లైక్ మన నాలెడ్జ్? దగ్గర బ్యాష్ ఉంటుంది, అది నేను చెప్తాను. ఓకే. సో బేసిక్ లెవెల్ నుండి అన్ని స్క్రిప్టింగ్స్ అనేది మనకు చూస్తారు. మరి మీకు అవసరమైన ప్రతిదీ మేము కవర్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నవీన్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్లీ నేను ఎంఎన్సీలో వర్క్ చేస్తాను సార్. సో 3 years ఎక్స్పీరియన్స్. కరెంట్లీ ప్రీవియస్గా నేను .NET డెవలపర్ సార్. సో ఇప్పుడు ప్రాజెక్ట్ అవసరం బట్టి కొంతమందిని డెవలప్స్ సార్ ఆపరేషన్ యాక్టివిటీస్లో వేసారు. సో నేను ఆపరేషన్ యాక్టివిటీలో వర్క్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ కోర్స్ వల్ల నాకు స్విచ్చింగ్ చేస్తే ఎలా యూజ్ అవుతుంది సార్? అంటే మనం ఎట్లా చూసుకోవాలంటే కెరియర్ స్విచ్ అవ్వాలనుకున్నప్పుడు మనం ఏదో ఒక కొత్త టెక్నాలజీ వైపు వెళ్తాం. మీరు డెవాప్స్ వైపు మీరు ఎట్లా ఉంటే కొంత ప్రయర్ నాలెడ్జ్ అని కాదు, కొంత ఎక్స్పీరియన్స్ దీని మీద ఉన్నట్లుగానే మీరు మీ రెజ్యూమేని డిజైన్ చేసుకోవాలి. ఓకే.
ఓకే. మనం ఇప్పుడు ఒకటి ఏంటంటేనండి, బేసిక్ గా యువర్ డెవలపర్ హ్యాస్ సమ్ ఎక్స్పీరియన్స్, రైట్? ఒక యా ఎంత ఎక్స్పీరియన్స్ ఉందండి మీకు? 3 years. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. నేను బేసిక్ డాట్ నెట్ డెవలపర్. ఓకే. ఓకే, ఒక థ్యాంక్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంత ప్యాకేజెస్ ఉంటాయి మనకి? మినిమం ఒక 7 అయితే ఉంటుంది కదా. యూ. ఎస్. ఓకే. సో 7 lakhs మినిమం వచ్చి, ఓకే. అట్లా ఉన్న తర్వాత మనం రేపు డెవాప్స్ లో వెళ్దాం అనుకున్నారు మీరు, తప్పులేదు. కెరియర్ లో మనం అందరం స్విచ్ అవుతూనే ఉంటాం. వెళ్తున్నప్పుడు మీరు మళ్ళీ 7 lakhs ప్యాకేజ్ మీరు తక్కువైతే వెళ్ళరు. ఈ 7 lakhs మీకు ఇప్పుడు ఉందంటే ఏ 9 lakhs మినిమం ఒక 20% వేసుకున్నా 1.4 అంటే 8.4. ఎస్. ఓకే. 30% వేసుకున్నా 9 దాటుతుంది. అంత ఎక్స్పెక్ట్ చేస్తూనే నెక్స్ట్ స్విచ్ అవ్వాలని చూస్తారు. ఎస్ సార్. సో అలా అవ్వాలి అంటున్నప్పుడు మీరు మళ్ళీ నేను ఫ్రెషర్ గా వెళ్తాను అంటే కుదరదు. మీరు కొంత నాలెడ్జ్ ఉండాలి, మీకు కొంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మాత్రమే ట్రై చేయాలి తప్ప ఏదో నేను మళ్ళీ ఫ్రెషర్ గానే ట్రై చేస్తాను నాకు ఇలాగే కావాలి అని కనుక మీరు గిరిగించి కూర్చుంటే కుదరదు. సార్ ఓకేనా? ఇంకో డౌట్ సార్, ఇప్పుడు ప్రజెంట్ డెవాప్స్ అండ్ AWS సార్. సో డెవాప్స్ అండ్ AWS బెటర్ సార్ నాకు, లేకపోతే అజూర్ అండ్ డెవాప్స్ కోర్స్ బెటర్ సార్? రెండిట్లకి మంచి ఆపర్చునిటీ. నేను 100% డాట్ నెట్ డెవలపర్ అండి. ఓకే. నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. ఓకే. అందులో ఒక స్టేజ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా డెవాప్స్ నేను డాట్ నెట్ నుంచి AWS విత్ డాట్ నెట్ కాంబినేషన్ లో వర్క్ చేయాల్సి వచ్చింది. ఎస్ సార్. నేను అసలు క్లౌడ్ అని ఏ రోజు అనుకోలేదు. నేను నా లైఫ్ లో క్లౌడ్ లోకి వెళ్ళాలి, క్లౌడ్ మీద వర్క్ చేయాలి ఇలాంటివి నేను ఎప్పుడూ అనుకోలేదు. డాట్ నెట్, యాంగులర్ జేఎస్, MVC డెవలప్మెంట్, డేటాబేస్ ఇంకా బెటర్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి ఇట్లా ఆలోచించుకున్నామని తప్ప ఎప్పుడు కూడాను క్లౌడ్ వైపు వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా AWS విత్ డాట్ నెట్ కాంబినేషన్ లో వర్క్ చేసాం. అలాగే తర్వాత స్టెప్స్ తీసుకుంటే ఏజూర్ వైపు వెళ్ళాం, కొంత వర్క్ చేసుకుంటూ వెళ్ళాం, ఇట్లా రకరకాలు చేసాం అన్నట్టు మేము అందరం. ఓకే. సో అట్లా ఏమండి మీరు ఏదైనా నేర్చుకోండి, మీకు 100% బెస్ట్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. బట్ ఏంటంటే నేర్చుకునేది మాత్రం పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో జ్యోత్స్న. శ్రీనివాస్ గారు, ఈ రోజు మనకి ఒక క్లాస్ అవుతుంది కదా, దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటాం కదా. ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి కొన్ని ఏదన్నా మిడిల్ మనకి స్టాప్ అయింది, ఎక్కడన్నా ప్రాబ్లం అయింది, మనం అక్కడన్నా ఆగిపోయాము. మళ్ళా నెక్స్ట్ డే క్లాస్ వరకు ఆ ప్రాక్టీస్ అనేది మనం కంటిన్యూ అవ్వలేక నెక్స్ట్ డే క్లాస్ వరకు వెయిట్ చేసి అడగాల. ఆ రోజు మనకి డౌట్స్ మిడిల్ మీకు ప్రాక్టీస్ తర్వాత రోజు వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ అందరికీ ఒక డిస్కషన్ ఫోరం ఇస్తాము. ఓకే. అక్కడ మీరు ఆల్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ అండ్ ట్రైనర్, యాజ్ ఎ ట్రైనర్ అండ్ అడ్మిన్ నేను అండ్ యువర్ డెవాప్స్ ట్రైనర్ రాహం అందరూ కూడా అక్కడ గ్రూప్ లో ఉంటారు. మేము ఏం చేస్తూ ఉంటాం అంటే మన డిస్కషన్ గ్రూప్స్ అన్ని కూడా చాలా యాక్టివ్ గా రన్ అవుతూ ఉంటాయి. ఒకళ్ళు క్వశ్చన్ అడిగారంటే ఏదో వాళ్ళకి ఏదో సార్ ఆన్సర్ చెప్తారని ఎవరైతే ఊరుకోరు. మా స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే ఒకళ్ళు క్వశ్చన్ అడిగారంటే 10 మంది సమాధానం చెప్తూ ఉంటారు. ఓకే. అలా నడుస్తూ ఉంటాయి డిస్కషన్స్ లో అన్ని కూడా. మీరందరూ కూడా ఆ విధంగానే ఉండాలి. అందరూ ఉంటూ ఉంటారు, మీరు అలా ఉంటారు. మేము చూస్తూ ఉంటాం ఒక పక్కన స్టూడెంట్స్ డిస్కషన్స్ చూస్తూ ఉంటాం. ఎక్కడైనా సరే స్టక్ అవ్వాలి అంటే కనుక మేము రిప్లై ఇస్తాం. మేము ఏం చేస్తూ ఉంటాం అంటే డేలో ఒక 4 to 5 times మేము చెక్ చేసుకుంటూ ఉంటాం డిస్కషన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయని. ఎక్కడైనా అన్సాల్వ్డ్ ఉన్నాయి అంటే మేము చూసి దానికి రిప్లై ఇస్తాం. మేము ఎట్లా అంటే నేనైనా రాహమైనా మార్నింగ్ 6కి 9కి 12కి 3కి 6కి మళ్ళీ ఈవినింగ్ అట్లా మేము చూసుకుని ఒక డేలో ఒక 4 to 5 times అయితే మేము గ్రూప్స్ చెక్ చేస్తాం. చెక్ చేసి ఎక్కడైతే డిస్కషన్స్ అనేవి ఎక్కడైనా బ్లాక్ అయితే కనుక మేము ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు క్లాస్ చెప్పిన దానికి ఏదైతే ఉండే పాయింట్స్ అది ఒక డాక్యుమెంట్ లాగా ఇస్తారా మాకు? ఏం పాయింట్స్? ఏది ఇప్పుడు ప్రతిరోజు జరిగేవా? టాపిక్ చెప్తారు. మీకు ఆ టాపిక్ మీకు రిటర్న్ మెటీరియల్ ఉంటుందండి. రిటర్న్ మెటీరియల్ మనము జస్ట్ అది మన రీడ్ యాక్సెస్ లో ఇస్తారా? లేదు, ఇచ్చేస్తాం, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోస్ అంటే డౌన్లోడ్ అవ్వవు కానీ ఆ. రిటర్న్ మెటీరియల్ యూ కెన్ డౌన్లోడ్. ఓకే. మనము ఇంకా ఒక టాపిక్ ఉంది, మీరు కొంత చెప్తారు దాని గురించి ఇంకా ఫర్దర్ గా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలని పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టి తెలుసుకోవాలనుకుంటే ఒక టాపిక్ గురించి సపోజ్ ఎగ్జాంపుల్ లైనెక్స్ గురించి అనుకోండి, ఇంకా మనం ఏ సైట్ లో ఇప్పుడు చాలా వస్తాయి గూగుల్లో, మనకు టైం వేస్ట్ అవుతుంది, వర్తి ఇన్ఫర్మేషన్ రాదు. అలా కాకుండా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ పర్టికులర్ సైట్ ఈస్ ప్రిఫరబుల్ ఫర్ దిస్ అంటే పర్టికులర్ దాన్ని అలాంటి వాటిలో నేను గ్యారంటీ ఇవ్వను కానీ మీకు మా వైపు నుంచి అయితే బెస్ట్ హెల్ప్ అయితే చేస్తాం.
ఇది ఇప్పుడు చూడండి నాకు ఆ సైట్ నేర్చుకోవాలని పర్టికులర్ గా ఇంట్రెస్ట్ ఉంది. మనం కానీ మనం అక్కడ ఒకటి చెప్తా వినండి. మనం ఎప్పుడైనా సరే మన ఓన్ గా మనం గూగుల్ చేసుకుంటే అవి ఆటోమేటిక్ గా వస్తాయి. ఓకే, మీకు ఇంకా ఏది బెస్ట్ అంటే మీకు మేము మా వైపు ఉన్న ఇన్ఫర్మేషన్ 100% మీకు షేర్ చేస్తాం. ఓకేనా, మీరు మీ ఓన్ గా ఇంకా గూగుల్ చేసుకుంటూ మీరు ఏమైనా ఐడెంటిఫై చేసినా మాకు చెప్పొచ్చు. మా వైపు ఉన్న ప్రతి బెస్ట్ కూడా మీకు షేర్ చేస్తాం. ఓకే. టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ అనేది మాకు చెప్తారా మీరు? లేదంటే అంతా అయిపోయాక ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారా? ప్రతి టాపిక్ మాట్లాడుతున్నప్పుడే ఇంటర్వ్యూస్ రిలేటెడ్ గా ఇక్కడ దీని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అన్నది మేము చెప్తాం. ఓకే. మెయిల్ కూడా మాకు ఏదైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రైజ్ అయినా కూడా ఆ టైంలో అడిగి క్లారిఫై చేసుకోవచ్చు అంతేనా? నో ఒకటి చెప్తాను, మా దగ్గర ఏది కూడా 1 to 1 అయితే ఉండవు ఎప్పుడు కూడా. మీకు రేపు ఏదో ఇంటర్వ్యూ ఉంది, ఇప్పుడు కాల్ చేసి నాకు ఇప్పుడు డౌట్స్ క్లారిఫై చేయండి అంటే అట్లా కుదరదు. ఓకేనా, మా దగ్గర ఎప్పుడు కూడా 1 to 1 ఉండవు. మనం ఏదైనా సరే గ్రూప్ లోనే అడగాలి, మీరు లేకపోతే క్లాస్ లో. ఇప్పుడు క్లాస్ జరుగుతున్నప్పుడు ఒక టాపిక్ మీద ఫస్ట్ లైనెక్స్ చెప్తా అన్నారు కదా. ఇప్పుడు ఈ లైనెక్స్ ఏదో ఒక టాపిక్ అది చెప్తున్నప్పుడు ఆ టాపిక్ చెప్తున్నప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తారు కదా, ఇది ఇంటర్వ్యూ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. మాకు కూడా ఏదైనా క్వశ్చన్స్ మాకు రైజ్ అయితే ఆ మీకుంటే టైంలో అడగొచ్చండి, నో ప్రాబ్లం. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగొచ్చు. మన సబ్జెక్ట్ మేము చెప్తున్న టాపిక్స్ రిలేటెడ్ గానే అడగాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక విషయం చెప్తానండి. మన దాంట్లో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, మేము ఫేస్ చేసిన ఇష్యూస్ కూడా ఉంటాయి కనుక చెప్తాం. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఆఫీసుల్లో జరుగుతున్న ఇష్యూస్ అన్ని తీసుకొచ్చి మా దగ్గర పడేసి దీనికి సమాధానం చెప్పమని అడుగుతూ ఉంటారు. అట్లా ఉండకూడదు. ఇప్పుడు మేము ఇచ్చిన మేము ఒక ప్రతి టాపిక్ ప్రతి దాని సబ్ టాపిక్ రిలేటెడ్ గా మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మా వెబ్సైట్ లో పెట్టించాం. అక్కడ చూడండి, అక్కడ ఉన్న ప్రతి దాని రిలేటెడ్ గా మీకు ఏ డౌట్ వచ్చినా మేము క్లారిఫై చేస్తాం. అలా నేను ఎందుకంటే మేము ఐటీ ఫీల్డ్ కాదు, స్విచ్ అవుతాం కాబట్టి మాకు ఎందుకంటే అలా కొన్ని వర్కింగ్ లో ఉంది తెలియదు కదా. మీకు తెలియకపోవచ్చు, నేను మీకే చెప్పలేదు, అందరికీ కలిపి చెప్తాను. ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను ఖచ్చితంగా చెప్పాలి సమాధానం. కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళ ఆఫీస్ లో వచ్చిన ఇష్యూస్ లాగ్స్ కూడా తీసుకొచ్చి మాకు షేర్ చేసి దీన్ని అనలైజ్ చేసి మాకు ఇష్యూ సాల్వ్ చేయండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అట్లాంటిది కష్టం. ఎప్పుడైనా సరే మన సబ్జెక్ట్ రిలేటెడ్ గా మేము ఇచ్చిన కంటెంట్ అనేది 100% ఇనఫ్ అండి. అంతకు మించి మీరు దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాంట్లో మీకు ఏ డౌట్స్ వచ్చినా మేము క్లారిఫై చేస్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. వెదర్ కండిషన్ వల్ల మేము లేట్ గా జాయిన్ అయ్యామండి. మేము ఇంట్రడక్షన్ అంటే ట్రైనర్ గురించి కొంచెం సెల్ఫ్ ఇంట్రడక్షన్ మిస్ అయ్యాము. అది వింటే బాగుంటుంది. నేను రికార్డింగ్ ఇస్తానులేండి, అక్కడ చూడండి. ఓకే, థ్యాంక్ యూ. వినయ్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్సెల్ఫ్. సార్ అది ఫీ స్ట్రక్చర్ లో ఏమైనా ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయా? లైక్ ఎట్ ఎ టైం యూ నీడ్ టు పే ద ఫీ. మీకు 1 పేమెంట్ అయితే 11,000 ఫీజ్ అండ్ 18% GST అండి. టోటల్ 12,980. మీరు 2 ఇన్స్టాల్మెంట్స్ లో చేయాలంటే టోటల్ 14,000 అవుతుంది. 7,000 ప్లస్ 7,000 చేయాలి. మీకు 1 మంత్ గ్యాప్ లో సెకండ్ అమౌంట్ పే చేయాల్సి. ఓకే, ఓకేనా? ఓకే. సో ఐ థింక్ దిలీప్ రికార్డ్ క్లాసెస్ కి మా పోర్టల్లోనే ఉంటాయి. నేను అవన్నీ కూడా లింక్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? I think we are fine now for today. Okay, థ్యాంక్ యూ రాహం, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రేపు కూడా అందరూ కూడా ఖచ్చితంగా క్లాస్ కి రండి. ఓకేనా? రేపటి సెషన్ డిఫరెంట్ గా ఉంటుంది, ఇవాళ ఉండదు, రేపు డిఫరెంట్ సెషన్ ఉంటుంది. సో అందరూ కూడా ఖచ్చితంగా క్లాస్ కి అయితే అటెండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. రేపు కనెక్ట్ అవుదాం. సేమ్ లింక్ అండి, రేపు కూడా డిఫరెంట్. రాహం, రేపు ఇంకా కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్ అయితే ఉంటాయి అనమాట, లైవ్ గా ఉంటాయి. సో రేపు క్లాస్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మీట్ యు ఆల్ ఆన్ టుమారో సెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాహం, థ్యాంక్ యూ ఆల్, బై బై.